గూడ్స్ బండి బొగ్గులోడుతో తాల్చేరు నుండి బయలుదేరింది. కొత్తగా ప్రవేశపెట్టిన డీజిల్ ఇంజిన్ పెట్టెలను సునాయాసంగా లాక్కుపోతోంది. ఇంజిన్ డ్రైవర్ అనంతరావు ఖరగ్పూర్ రైల్వే తెలుగు వాళ్లలో ఒకడు. అతడి తండ్రి రైల్వే ఉద్యోగే. విధి నిర్వహణలో మరణించాడని కొడుకు ఉద్యోగం ఇచ్చారు. డ్రైవర్ల గార్డ్ల క్యాంప్ బాక్సులన్నీ ఇంటికి ప్లాట్ఫామ్ మీదకు తరలించేవాడు. అలా మొదలైన కళాసి ఉద్యోగం నుండి అంచెలంచెలుగా ఉద్యోగంలో పై స్థాయికి చేరుతూ వచ్చి డ్రైవర్ అయ్యాడు. కట్టుకున్న భార్య ఒక ఆడబిడ్డను కని సూతికా జ్వరంతో పురిటిలోనే కన్నుమూసింది. 30 ఏళ్లు దాటకుండానే భార్యను పోగొట్టుకున్న అనంతరావు మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్యకు మొదట ఆడపిల్ల, తర్వాత వరుసగా 3 ఆడపిల్లలే కలిగారు. సరదాగా కాలక్షేపానికి అలవాటు చేసుకున్న పేకాట, అక్కడి సంస్కృతిలో భాగంగా మారిపోయిన గుడాకు వగేరాలు, సరదాగా పెళ్లిళ్లు, ఫంక్షన్లలో తీసుకునే మద్యం మొదలైనవి క్రమంగా అనంతరావును లొంగదీసుకున్నాయి. అతడిప్పుడు ఆ అన్నింటికీ బానిస. అతడికి వచ్చే నెల జీతం అతడి అవసరాలకే సరిపోయేది కాదు. చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించేందుకు మళ్లీ కొత్త అప్పులు చేయవలసిన పరిస్థితి తప్పేది కాదు. అక్కడి తెలుగువాడి సంఘం అనంతరావును సంస్కరించాలని చూసింది. ఫలితం లేకుండానే పోయింది. అనంతరావు డబ్బులు వచ్చే ఆదాయ మార్గాలు కొన్ని ఎంచుకున్నాడు. బొగ్గు ఇంజిన్ డ్రైవర్గా ఉన్న రోజుల్లో బొగ్గును మార్గమధ్యంలో అమ్మేసేవాడు. కేవలం ఆ రోజు తాగుడుకు అవసరమైనంత డబ్బు వస్తే చాలు. ఇంజిన్ ఆగిపోయేది లేదా స్లో అయ్యేది, బొగ్గు జారేది, డబ్బు చేతికి అందేది. మరొకసారి కలఫరా ఘాట్ నుండి గూడ్స్ బాక్స్ టైప్ వ్యాగన్ నుండి కలప దొంగ రవాణా జరిగేందుకు సహకరించేవాడు. అందుకు భారీగానే డబ్బు ముట్టేది. ఓసారి దొరికిపోయాడు. ఎంక్వైరీ జరిగింది. ఎంక్వైరీ అధికారి బెంగాలీ వ్యక్తి. తుది తీర్పు ఇవ్వాల్సింది ఈ రైల్వేలోని ఓ తెలుగు అధికారి. అనంతరావు గత ఉద్యోగ చరిత్ర తెప్పించుకుని పరిశీలించాడు. అనంతరావు చేసిన పనులకు తీవ్ర క్రమశిక్షణా చర్యలు తీసుకొనవచ్చును. ఉద్యోగం నుండి ఉద్వాసన కూడా చేసేయొచ్చు. కానీ అతనికి 5 ఆడపిల్లలు. వాళ్ళు రోడ్డున పడతారు. జాలిపడ్డాడు. 5 ఏళ్ల పాటు ప్రమోషన్ వాయిదా, 5 ఇంక్రిమెంట్లు కోత పెడుతూ తీర్పు రాశాడు. 5 ఏళ్లు గడిచిపోయాయి. బొగ్గు ఇంజిన్ల స్థానే డీజిల్ ఇంజిన్లు ప్రవేశపెడుతున్న కాలం. డీజిల్ ఇంజిన్ నడిపే శిక్షణ ఇచ్చారు. మొదట డీజిల్ ఇంజిన్ అసిస్టెంట్గా, తదుపరి డ్రైవర్గా స్థాయి పెరిగింది. జీతాలు పెరిగాయి. ఇంటి ఖర్చులు పెరిగాయి. కొంతకాలంగా అణిచి ఉంచిన వ్యసనాలు మళ్లీ తలెత్తాయి. వాటి కారణంగా మళ్లీ అప్పులు పెరిగాయి. ఈసారి బొగ్గు కలప కాదు, ఏకంగా గంజాయి, నల్లమందు వంటి నార్కోటిక్స్ దొంగ రవాణా. వ్యాగన్లలో కాదు, డీజిల్ ఇంజిన్లోనే రవాణా. గూడ్స్ హౌరా స్టేషన్ చేరబోతూ ఔటర్ దగ్గర సిగ్నల్ పడక ఆగిపోయింది. ఇంజిన్ నడుపుతున్న డ్రైవర్కు చెమటలు పట్టసాగాయి. పక్కనున్న లెవెల్ క్రాసింగ్ దగ్గర యూనిఫారంలో పోలీసులు, ఏవేవో డిపార్ట్మెంట్ వాళ్ల జీపులు ఆగి ఉన్నాయి. వాళ్లు ఎర్ర జెండా చూపిస్తున్నారు. కిడు శంకించాడు. స్వర్ణ, శరీర ఛాయ చందన వర్ణం, ఒంటి తీరు పద్మిని జాతి స్వంతం, గుణం బంగారమే. అందుకే పేరు అదే అయిందేమో. చదువుల్లో సరస్వతి, స్వరంలో కోకిల, మనస్సు మల్లె. ఖరగ్పూర్ రైల్వే స్కూల్లో 10 వరకు చదివింది. ఆపై చదువుకుంటానన్నా సవతి తల్లి అంగీకరించలేదు. తండ్రి పట్టించుకోలేదు. ఏకసంధ్యాగ్రాహి అయిన స్వర్ణంటే చదువులు చెప్పే టీచర్లకు అభిమానం. కానీ ఆ ఇంటి ఆడపిల్లలందరికీ ద్వేషం, ఉడుకుమోత్తనం. అది మరింతగా పెరిగేలా చేసింది వారి తల్లే. సరైన భోజనం వేళకు పెట్టింది లేదు. అవసరాలు నెరవేర్చింది లేదు. అక్కడున్న తెలుగు వాళ్ళ పిల్లలకు ట్యూషన్ చెప్పేది స్వర్ణ. నెలకు 50 రూపాయలు వచ్చేవి. ఆ డబ్బును ఆ తల్లే తీసుకునేది. స్వర్ణకు ఎన్నో సంబంధాలు వచ్చేవి. తల్లిదండ్రుల విషయం తెలిసిన స్వర్ణ సౌశీల్యం, అందం, తెలివితేటలు చూసి కోరి చేసుకుంటామని వచ్చినా ఏదో వంగబెట్టేది తల్లి. ఏటా కాన్పులు, బండెడు చాకరీతో రోగిష్టిలా మారిన తనకు చాకరీ చేసి పెట్టేదెవరు? ఇంట్లో పనులు, బయటకు పోయి చేయవలసిన పనులు చక్కబెట్టేదెవరు? జీతం అడగని పనిపిల్లగా మారిపోయింది స్వర్ణ. సుదంటురాయికి వయసులో ఉన్న అందమైన ఆడపిల్లకు ఉన్న ఉమ్మడి లక్షణం ఆకర్షణ. స్వర్ణ ఒక స్వర్ణాయస్కాంతం. వినోద్ ఓ బిజినెస్ మ్యాగ్నెట్ కొడుకు. ఆ మ్యాగ్నెట్ 12 ఏళ్ల వయస్సులోనే కేజీపీ రైల్వే యార్డుల్లో తిరుగుతూ ఇనుప ముక్కలు, బొగ్గు ఏరుకునే దశ నుండి జ్యూట్ మిల్ పార్ట్నర్ అయ్యే దశకొచ్చాడు. దొంగసారా, దొంగ రవాణా నుండి అమ్మాయిలను అధికారులకు, రాజకీయ నేతలకు తార్చడం వంటి పనులెన్నో ఉన్నాయి. అతడికి లేని చీకటి వ్యాపారాలు లేవు. ఆ వ్యాపారాల్లో దేంట్లోనూ అతడి ప్రత్యక్ష ప్రమేయం ఉండదు. ఇప్పుడతడు అక్కడి సమాజంలో ఓ పెద్ద మనిషి. వినోద్ అతడికి అన్నిటా వారసుడు.
వినోద్ ఓ చిట్ ఫండ్ కంపెనీ నిర్వహించేవాడు తన ఫ్రెండ్ పేరుతో. చిట్స్ కట్టేందుకు స్వర్ణ ఆ ఆఫీస్కు తరచుగా వెళ్లేది. అక్కడే వినోద్తో పరిచయం అయింది. తొలి పరిచయంలోనే స్వర్ణకు ఓ వాచిని బహుమతిగా ఇచ్చాడు. ఆమె నిరాకరించింది. తొలిసారిగా తమ కంపెనీలో చిట్స్ కొనే వాళ్లకు బహుమతిగా ఇస్తున్నాం, తీసుకో అన్నాడు. తప్పనిసరి తీసుకుంది. ఇంట్లో దాని గురించి పెద్ద రాద్ధాంతమే అయింది. ఆ వాచిని పెద్ద చెల్లెలికి ఇచ్చేసింది. శాంతి నెలకొంది. అది తెలిసి మరో వాచి ఇవ్వబోయాడు వినోద్. ససేమిరా అంది. తొలిసారిగా అతడి అహం దెబ్బతింది. తనిచ్చే బహుమతులకు ఆశగా ఎగబడే వారినే చూశాడు తప్పితే తిరస్కరించిన వారిని ఎప్పుడూ చూడలేదు. ఆ సంఘటన అతడిలో పంతాన్ని పెంచింది. స్వర్ణను చేజిక్కించుకోవాలి, ఓసారైనా ఆమెతో గడపాలి, అదే ధ్యేయంగా పెట్టుకున్నాడు. రైల్వే రిక్రియేషన్ క్లబ్లో ఓ రోజు జరుగుతున్న ఫంక్షన్లో స్వర్ణను కలిశాడు. తనను ఓసారి అంగీకరిస్తే చాలు, ఎంత డబ్బడిగినా ఇస్తానని ఆశ చూపాడు. అసహ్యంతో ఫంక్షన్లో పాల్గొనకుండానే ఏడుస్తూ ఇంటికి తిరిగి వచ్చేసింది. ఏడుపుకు కారణం అడిగింది తల్లి. అసలు విషయం వివరించింది. మగాళ్లు వెంటబడేలా సింగారించుకుని సోకులు పోతూ పెడితే ఏమవుతుందే? తప్పంతా నీదే కాదు. ఓదార్పుకు బదులు ఒళ్ళు హోనం చేసిందా తల్లి. తండ్రి కిమ్మనలేదు. ఆడపిల్లగా పుట్టినందుకు, అందున అందంగా పుట్టినందుకు తొలిసారిగా గుండె నీరయ్యేలా ఏడ్చింది. వినేదెవరు? ఆ గుండె తప్ప. మర్నాడు ఇక ట్యూషన్స్ చెప్పడానికి కూడా వెళ్ళనని మొండికేసింది. వెళితే వినోద్ చెరలో బందీ కాక తప్పదు. ఇక్కడ తిని కూర్చోటానికి నీ అమ్మ తాతలు ఇచ్చిన సొమ్ములే లేవు, పో. ఆ ప్రైవేట్లు చెప్పుకుని బతుకుతావో లేక వాడితోనే కులుగుతావో, పో. బయటకు తగిలేయాలని చూసింది. ఇరుగు పొరుగు వారు చీవాట్లు పెట్టడంతో అప్పటికది సద్దుమణిగింది. ఓ రోజు ట్యూషన్స్ ముగించుకుని సాయంత్రం వేళ బిక్కు బిక్కుమంటూ ఇంటికి తిరిగి వస్తుండగా పార్క్ సైడ్ లేన్లో మలుపు తిరుగుతున్న స్వర్ణను అటకాయించాడు వినోద్. ఇదిగో, నీవేదో పెద్ద అందగత్తెవని మిడిసిపడకు. తలుచుకుంటే నీకంటే అందగత్తెలను రోజుకు 100 మందిని రప్పించుకోగలను. ఆ పవర్ మా దగ్గర ఉంది. ఆఫ్టర్ ఆల్ ఓ డ్రైవర్ కూతురివి. నీ వెనుక మరో 4 ఆడపిల్లలున్నారు. ఏం మీ అబ్బా ఊరపందిలా పిల్లల్ని కనడమే తప్ప ఒకరిద్దరితోనే సరిపెట్టుకుని ఆ ఇద్దరికీ మంచి చదువులు చెప్పించి మంచి సంబంధాలు చేయవచ్చు కదా. అలా చేశాడా? లేదు కదా. మీ నాన్నకి రోజు మందు కావాలి, పొందు కావాలి. 50 ఎప్పుడో దాటిపోయిన మీ నాన్న పీనుగులా ఉండే మీ స్టెప్ మదర్ని పెళ్లి చేసుకున్నాడు. మీ అబ్బ వయసులో సగం కూడా లేని నేను ఏమైపోవాలి? నా బాధ ఎవరితో చెప్పుకోవాలి? ఏ మీ అబ్బ నీకు ఏ కలెక్టర్నో డాక్టర్నో తెచ్చి కట్టబెడతాడని కలలు కంటున్నావా? పిచ్చిదానా, నెవర్. చక్కగా నన్ను చేసుకో, సుఖపడతావు. నన్ను చేసుకోవటమా అని వర్రీ కాకు. నిజం చెప్తున్నా, వాళ్ళందరికన్నా నేను చాలా గొప్పోణ్ణి. హ్యాపీగా చేసుకో, సుఖపడతావు. లేదన్నావంటే నేనేమైనా చేయగలను. నిన్ను వాడుకున్నంతకాలం వాడుకుని అవసరం తీరాక అవతల పారేస్తా. లేదంటే బొంబాయికి తీసుకుపోయి అమ్మేస్తా. తెలుసుకో. ఏ విషయం చెప్పటానికి ఒక్కరోజు గడివిస్తున్నా. వినలేక చెవులు మూసుకుంది స్వర్ణ. కానీ కన్నీరాగని కళ్లను అదుపు చేసుకోలేకపోయింది. ఆ రోజు గడిచిపోయింది. ఇహ ఇక్కడ ఈ ఇంట్లో నరకం, వినోద్ పీడ రెండూ వదిలిపోవాలంటే పలాసలో ఉన్న తన మేనమామ ఇంటికి వెళ్ళిపోవటమే ఉత్తమం అని నిర్ణయించుకుని కొంత ఊపిరి పీల్చుకుంది. మరో రోజు గడిచిపోయింది. ఇంట్లో డబ్బులు అడిగితే ఇవ్వరు. ట్యూషన్ డబ్బులు చేతికి వచ్చే వరకు ఆగాలి. స్వర్ణ మరి ఇల్లు వదిలి బయటికి రాలేదు. ఆ సాయంత్రమే పిడుగులాంటి వార్త. కంపించిపోయింది స్వర్ణ. మాదక ద్రవ్యాలు ఇంజన్లో దొంగ రవాణా చేస్తూ రెడ్ హ్యాండెడ్గా నార్కోటిక్స్ కంట్రోల్ డిపార్ట్మెంట్ వారికి, రైల్వే నిఘా విభాగం వారికి దొరికిపోయాడు డ్రైవర్ అనంతరావు. అతన్ని ఆ డిపార్ట్మెంట్ వారు అరెస్ట్ చేసి జైల్లో పెట్టించారు. మర్నాడు వినోద్ సరాసరి స్వర్ణ ఇంటికే వచ్చాడు పరామర్శ నెపంతో. స్వర్ణ సవతి తల్లికి కొంత డబ్బిచ్చాడు. చూడమ్మా, మీ అమ్మాయికి మా కంపెనీలో ఉద్యోగం ఇవ్వాలనుకుంటున్నాను, పంపించండి. మీ ఆయనకు ఉద్యోగం పోవటం ఖాయం. మా పలుకుబడితో జైలు శిక్ష పడకుండా మాత్రం చేయగలం. అంతా మీ పెద్దమ్మాయి చేతిలో ఉంది. నర్మగర్భంగా మాట్లాడాడు. సవతి తల్లి తలూపింది. చిచి, తనకెందుకు ఈ బతుకు? చావాలి. వీడి పాలన పడిన బతుకు కుక్క చింపిన విస్తరయ్యే దానికంటే చావటమే మేలు. కానీ ఏ శక్తి అడ్డుకుందో తెలియదు. ఆ ప్రయత్నం మానుకుంది. తనను వెంటాడిన వాడికి 10 మందిలో నిలదీసి బుద్ధి చెప్పాలి కానీ భయపడి పారిపోవటమా? తనకు తానే ధైర్యం చెప్పుకుంది. ఇదిగో, మీ నాన్నను పట్టించిందెవరో తెలుసా? మేమే. మర్యాదగా దారికిరా. మళ్ళీ మేమే అన్నీ సర్దుకునేలా చేస్తాం. మీ నాన్నకు ఉద్యోగం కూడా వచ్చేలా చేస్తా. లేదంటే నీవు మీ వాళ్ళు రోడ్డున పడవలసిందే. హెచ్చరించి వెళ్ళిపోయాడు. ఆ రోజు తప్పనిసరి. సాయంత్రం ట్యూషన్ ఫీజు వసూలుకై వెళ్తుండగా వాడు మధ్యలో ఎదురై అడ్డుకున్నాడు.
తన నైజం మళ్లీ ప్రదర్శించాడు. అంతే, ఆవేశం ఆపుకోలేకపోయింది. మేమేం అపకారం చేశాడ్రా నీకు? ఇలా వ్యధిస్తున్నావు? నీకు అక్క చెల్లెళ్ళు లేరా? దొంగ రాస్కెల్! చెంప చెల్లుమనిపించింది. వెంటనే వాడు ఆ చేతిని పట్టుకుని మెలిపెట్టి మరో చేత్తో తన నోరు మూసి కారులో కూలదోశాడు. తను గట్టిగా కేకలు పెట్టింది. తన నెత్తిన బలంగా కొట్టి స్పృహ కోల్పోయేలా చేశాడు. తను తెలివి వచ్చి చూసేసరికి ఓ నిర్జన ప్రదేశంలో ఏదో గెస్ట్ హౌస్ లాంటి ఇంట్లో ఉన్నట్టు తెలుసుకుంది. అక్కడ వినోద్ లాంటి మృగం మరొకటి ఉంది. పరిస్థితి అర్థం చేసుకుంది. ఇక్కడ తనను ఆదుకునేందుకు ఎవ్వరూ లేని పరిస్థితి. అరిచి గీపెట్టినా ప్రయోజనం ఉండదు. ఎదురుగా ఉన్న వారిని చూసి చేతులు జోడించి దండం పెట్టింది. ఆహా, వాళ్ళు యవ్వనంతో ఉన్న ఆడదాని వేటకు వచ్చిన వేటగాళ్లు. ఎలుగుబంటిలా మీదకి రాబోతున్నాడు. నీవే రక్ష. తను ఆరాధించి కొలిచే భవానీ మాతను తలుచుకుంది. ఒంట్లోని బలమంతా చేతుల్లోకి తెచ్చుకుని మెరుపు వేగంతో అక్కడున్న ఇనుప స్టూల్ని ఎత్తి వాడి మొహం మీద ఈడ్చి కొట్టింది. వాడు ఉన్మాదిలా అరుస్తూ కింద పడ్డాడు. అడ్డుకోబోయిన మరో మృగాన్ని బలంగా మొత్తింది. ఆవేశం, ఉన్మాదం ఏకమైతే ఏం జరగాలో అదే జరిగింది. ఇద్దరి తలలు పగిలేలా ఇనుప స్టూల్తో మోత్తూనే ఉంది. వాళ్లు అరుపులు ఆపాక గానీ తనేం చేసిందో తెలియరాలేదు. వాళ్ళు చచ్చారో బతికే ఉన్నారో తనకు తెలియదు. తలుపులు తీసుకుని బయటకు పరుగు తీసింది. చుట్టూరా చీకటి. దారి దిక్కు తెలియకుండా ఉంది. ఎక్కడికని పోవాలి? తిరిగి తన ఇంటికి పోతే తనను ఆదరిస్తుందా తల్లి? తనని చంపుతుంది. ఏం చేయాలి? ఎక్కడికి ఎలా పోవాలో తెలియటం లేదు. అసలు తనెక్కడ ఉన్నది తెలియటం లేదు. అమ్మా భవానీ, దారి చూపించు తల్లి, నీవే దిక్కు తల్లి. ఉద్వేగంతో కన్నీరాగడం లేదు. దూరం నుండి ట్రైన్ వస్తున్న కాంతి చప్పుడు గమనించింది. ఆ వైపుగా పరుగు తీసింది. ఆ ట్రైన్ ఇక్కడ తన కోసం ఆగుతుందా? ఆగదు. నీ బతుకుని ఇంకా కొనసాగించాలనుకుంటే ఈ పట్టాల వెంబడి నడు. దగ్గరగా ఉన్న స్టేషన్లో ఏ ప్యాసింజరో అక్కపోదు. ఇక్కడ ముగించాలనుకుంటే వచ్చే ట్రైన్ కింద పడి తనువు చాలించు. తననెవరో ఆజ్ఞాపిస్తున్నట్లుగా అనిపిస్తుంటే తట్టుకోలేని గుండె నిలువునా వణికిపోయింది. తను పట్టాలను చేరుకునేలోగా ఆ ట్రైన్ దూసుకుపోయింది. నిరాశ, నిస్సత్తువ, గుండెదడ తనను అడుగు వేయనివ్వటం లేదు. పళ్ల బిగువన పట్టాల మీద పడుతూ లేస్తూ ఎంతసేపు నడిచిందో తెలియదు. తూర్పున ఓ పెద్ద చుక్క ప్రకాశిస్తూ ఉండటం గమనించింది. దగ్గరలోనే ప్యాసింజర్ హాల్ట్ ఉంది. అక్కడ ఆగింది. దాహంతో నోరు పిడచగట్టుకుపోతోంది. అక్కడ మంచినీళ్లు లేవు. అక్కడున్న తురాయి చెట్టు కింద నిస్సత్తుగా కూలబడిపోయింది. ఆ హోల్డులో తెల్లవారుజామున ఒక ప్యాసింజర్ బండి వచ్చి ఆగింది. టికెట్ లేదు. చేతిలో చిల్లిగవ్వ లేదు. ఏ బలం ముందుకు నెట్టిందో తెలియదు. బెండెక్కింది. లాబరేటరీలోకి వెళ్లి లోపల గడియ పెట్టుకుంది. లోపల సింక్లో మొహం కడుక్కుని ఆ నీళ్లు తాగింది. బండి కదులుతుండగా కూలబడిపోయింది. ఏడుపు తన్నుకొచ్చేసింది. డ్రైవర్ అనంతరావుకు ఫస్ట్ క్లాస్లో కుటుంబంతో సహా ప్రయాణించే సదుపాయం కలిగించింది రైల్వే. అనంతరావుకు ఆ సదుపాయాన్ని పొందే హక్కుతో పాటు నిజాయితీగా, బాధ్యతాయుతంగా విధి నిర్వహించవలసిన నియమమూ చేసింది. కానీ ఉద్యోగ ధర్మాన్ని, నిబంధనల్ని గాలికొదిలేసి ఉద్యోగానికే ముప్పు తెచ్చుకున్నాడు. ఇది ఎదురింటి డ్రైవర్ రమణ గారు తమ పచారీ దుకాణం యజమానితో చెప్తున్నప్పుడు విన్నది. అనేక పర్యాయాలు ఫస్ట్ క్లాస్లో తండ్రితో సహా ప్రయాణించిన తను ఈరోజు కంపు కొట్టే మరుగుదొడ్డిలో ఇలా హీనంగా తలుచుకుంటున్న కొద్దీ ఆమెకు దుఃఖం ఆగటం లేదు. ట్రైన్ ఖర్దా రోడ్లో ఆగింది. అక్కడ ప్లాట్ఫామ్ మీద దిగగానే సిద్ధంగా ఉన్న మరో ట్రైన్ ఇంజన్ వైపు నడిచింది. అది మద్రాసు వెళ్లే మెయిల్. నాన్నకు తెలిసిన డ్రైవర్లుంటారు. వాళ్ళని బతిమలాడి పలాసలో మావయ్య దగ్గరికి వెళ్ళిపోవాలి అనుకుంటూ ఇంజన్ వద్దకొచ్చింది. హౌరా నుండి వచ్చిన డ్రైవర్లు, సిబ్బంది మారుతున్నారు. వాళ్ళు తన తండ్రి చేసిన తప్పుడు పని గురించే మాట్లాడుకుంటున్నారు. తండ్రిని అరెస్ట్ చేసి రిమాండ్లో ఉంచారని, కోర్టులో ఏ శిక్ష విధిస్తారో తెలియదని, కనీసం 5 ఏళ్లు శిక్ష తప్పకపోవచ్చునని మాట్లాడుకోవటం వినబడింది. అనంతరావు మనందరికీ తలవంపులు తెచ్చే పని చేశాడు. అలాంటి వాడికి తగిన శిక్ష పట్టమే మంచిది. ఇహ వాడి పని సరి. ఉద్యోగం లేక కుక్క చావు చావవలసిందే. పాపం వాడి ఫ్యామిలీయే అన్యాయం అయిపోయేలా ఉంది. హిందీలో సంభాషించుకుంటున్నారు డ్రైవర్లు. కళ్ళు చీకట్లు కమ్ముకున్నాయి. గట్టిగా ఏడవాలనుంది. ఏడుపు రాలేదు. దుఃఖము రాలేదు. అసలే భావము కలగటం లేదు. క్రమంగా భావాతీత శూన్యస్థితి ఆవహించింది గుండెల్లో. మళ్లీ మెయిల్ కూతపెట్టింది. ఉలిక్కిపడి పరుగున వెళ్లి ఓ పెట్టెలో ఎక్కింది. అది కిక్కిరిసిన జనరల్ కంపార్ట్మెంట్. లాబరేటరీ ప్రయాణం మళ్లీ ప్రారంభమైంది. ఏ అచేతన స్థితి కమ్ముకుందో ఒళ్ళు తెలియని నిద్రపోయింది.
బయట ఎవరో తలుపులు బాదుతున్నారు. ఉలిక్కిపడి తలుపు తీసింది. ఎవరో ముసలాయన. తలుపు తెరిచిన మరుక్షణమే లోపలి కురికాడా మనిషి. బయటపడింది. అది పలాస అని తెలుసుకుంది. ప్లాట్ఫామ్ మీదకొచ్చింది. కడుపు నిండా నీళ్లు తాగింది. భోగి ఎక్కి అద్దంలో మొహం చూసుకుంది. తనేనా? నమ్మలేకపోయింది. ఈ తీరున ఇక్కడ మావయ్య ఇంటికెడితే ఏం జరిగింది, ఎందుకు వచ్చావు అని అడిగితే ఏం చెప్పాలి? మావయ్య తన పట్ల సానుభూతి చూపిస్తారు. కానీ అత్తయ్య 5 ఏళ్ల కిందట నాన్న మావయ్య దగ్గర 5,000 రూపాయలు అప్పు తీసుకున్నాడు. దాన్ని ఇప్పటికీ తీర్చలేదు. ఆ కోపం అత్తయ్యకుంది. ఆవిడకు నాన్న అంటే పడదు. ఇప్పుడు తన తండ్రి చేసిన పని, తను చేసిన పని, పరిస్థితి చెప్తే కనకరిస్తుందా, ఆదరిస్తుందా? అత్తయ్య మాట మావయ్య దాటడు. తను పెడితే వాళ్ల మధ్యలో పొరపచ్చాలు వస్తాయేమో. ఏం చెయ్యాలి? ఇంజన్ కూత పెడుతోంది. ఏం చెయ్యాలి? ఎక్కడికి వెళ్ళాలి? ముద్దుబారిపోయిన మెదడు నిర్ణయం తీసుకోలేకపోతున్నది. ప్రయాణం మళ్లీ కొనసాగింది. అంతవరకు సాగినట్లుగానే. సాయంత్రం 4 గంటలకు బండి వాల్తేరు స్టేషన్ చేరుకుంది. స్టేషన్లో కోలాహలం. స్టేషన్ బయటకు రావాలంటే టికెట్ చూపాలి. టికెట్ చూపకుంటే జరిమానా కట్టాలి, లేదా జైలుకు వెళ్ళాలి. అమ్మా భవానీ, నీ దయ లేదా? ఆ కళ్లల్లో నీళ్లు ఇంకిపోగా చుట్టుమనటం మొదలయింది. ఏమైతే అదే కాని పట్టాల వెంబడి నడక సాగించింది. బ్రిడ్జి కనబడింది. అక్కడ ఆగింది. కిందకు దిగటానికి మెట్లున్నాయి. దిగింది. అది చావుల మధు. ఏం పిల్ల, ఏ ఊర్మంది? మధుం కింద రోడ్డు వారన నిలబడి ఉన్న ఓ నల్లటి మనిషి పరిశీలనగా చూస్తూ అడిగాడు. ఏ పిల్ల, నీకే, ఏ ఊరు? గట్టిగా గదుమాయిస్తున్నట్లుగా అడిగాడు. నేను ఈ ఊరికి కొత్త. తలూపింది భయంగా. ఎక్కడి నుంచి వస్తున్నావు? నిట్టూర్చాడు. తను ఊహించిందేదో కరెక్ట్ అని తెలిసిన వాడిలా. ఇంట్లోంచి పారిపోయి వచ్చిన కేసు అన్నమాట. తెలిసిపోతున్నదిలే. ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడ అనాథ శరణాలయాలున్నాయా? నోరు పెగిల్చుకుని అడిగింది. 100 అడుగుల ఎత్తు నుండి గాజు సీసా కింద బండరాయి మీద పడితే వచ్చిన శబ్దంతో నవ్వాడు. అటు ఇటు చూశాడు. అలాంటి ఏటి లేవు గాని ముందు భోజనాల హోటల్కి బదా, తీసుకెళ్తాను. మొక్కను చూస్తే 3 నెలల నుండి తిండి లేనట్టున్నది. మాట్లాడవేటి? తిండి లేకుంటే సచ్చూరుకుంటావు. తర్వాత మున్సిపాలిటీలో వచ్చి చెత్త బండ్లోనే వేసి తీసుకుపోతారు. దా, రిచ్చా ఎక్కు. ముందు కూడు తిను, నీరసం తగ్గుతాది. తర్వాత ఆలోచిద్దు గాని ఎక్కడికి వెళ్ళాలో. దా, ఇంకేట ఆలోచన? నీ ఓలకం చూస్తే అనుమానం వచ్చి పోలీసు వాళ్ళు లాక్కెళ్ళిపోగలరు. పోలీస్ మాట వినపట్టడంతో గుండె జల్లుమంది. దా, రిక్షాలోన కూకో, తీసుకెళ్తాను. రిక్షా తీసుకొచ్చాడు. సీటు సర్దాడు. టాప్ వేశాడు. మంత్రముగ్ధరాదుడు చెప్పినట్టు చేసింది. రిక్షా సాగుతోంది. భయంగా పరిసరాల్ని చూస్తోంది ఆమె. ఏంటి కథ? ఇష్టం లేని మనువా? చదువుకున్నావా? చూడబోతే అలా కనిపిస్తున్నావు. ఇన్బండేదా? నోర్లేదా? ఏంటడిగినా చెప్పవు? గదమాయించాడు. ఉలిక్కి పడింది. ఏమిటన్నారు? ఏటి, ఈ నౌకల్లో లేవా? పట్నం వచ్చినావు. పరాకు మర్చిపో. ఆడదానివి. అలాగేనండి. ఏం చదివినావు? పదండి. 10 చదివాను. ట్యూషన్లు చెప్తాను. నర్సరీ బళ్ళల్లో ట్యూషన్లు చెప్పటానికి ఇంత దూరం వచ్చేసినావా? వికిలిగా నవ్వాడు. ఆ నవ్వులోని జుగుప్సకు తట్టుకోలేని దానిలా వణికిపోయింది. ఏం చేయగలదు? జరుగుతున్న సంఘటనలన్నీ జుగుప్సగానే మిగులుతున్నాయి. బతుకు మీద ఆశను చంపేస్తున్నాయి. అమ్మా భవానీ, నీవే రక్ష. అరచేతులతో ముఖాన్ని కప్పుకుంది. రిక్షా వేగం పెరిగింది. ఆమె గుండెలో వ్యధ అంతకంతకు పెరిగిపోతోంది. దాన్ని ఉపశమింపజేసేదెవరు? మెయిన్ రోడ్ వదిలి సందులు గొంతులు తిరిగి రిక్షా ఆగింది. మురుగువాసన, రొచ్చుకంపు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. లోన బోయినాల మెస్తున్నది. నా వెనకాతలరా. రిక్షా దిగి ఓ సందు లోపలికి వెళ్ళాడు. నిధిలో నడుస్తున్నట్టుగా అతన్ని అనుసరించింది. అతడు ఇంటి ముందు ఆగాడు. పైడప్పా, ఏ పైడప్పా? తలుపు మెల్లిగా తట్టాడు. నల్లని లావుపాటి స్త్రీ వచ్చింది. కారాకిళ్ళి నములుతూ ఉంది. ఆమెకు ఆ తాంబూలం నిత్యసేవ. వికారంగా ఉన్న ఆమెను చూస్తూనే దడుచుకుంది. కొత్త సరుకా? కళ్లతోనే అడిగింది. కిళ్ళి నములుతూనే. తలుపాడతడు. అప్పా, ఈ పిల్ల ఆకలితో ఉన్నది. పోయిన పెట్టు. తర్వాత మెల్లిగా అన్నీ అడుగుదురు గాని. మరి నేను వెళ్ళొస్తాను.
అడ్వాన్స్ ఓ 100 పారే, లెక్క తర్వాత చూసుకుందాం. పైడమ్మ జాకెట్లోంచి తడిసిన ఓ 10 రూపాయల నోటు తీసి రిక్షావాడి చేతిలో పెట్టింది. దాన్ని పరిశీలనగా చూశాడు. 10 వజ్రం లాంటి పిల్ల నెట్టుకొచ్చినాను, గొలుసేకిరా అంటూ వాడిని రోత భాషలో దీవించి మరో 10 నోటు కుక్కింది. అంతా గమనించిన ఆమెకు గుండెదడ మళ్లీ పెరిగిపోయింది. పెరిగి హఠాత్తుగా ఆగిపోతుందేమో అన్న భయంతో గుండెలను చేత్తో అదిమి పట్టుకుంది. అప్పా, మరో 50 ఇచ్చి నీలుగుతూ నిలబడ్డ రిక్షావాడిని ముట్టికాయ పెట్టాలనుకుంది. కొత్త పిల్ల జడుచుకుంటుందేమో అన్న సంశయంతో ఆ పని చేయలేదు. రేత్రికొచ్చి నీ డబ్బట్టుకుపోరా, ఎల్రా వాడిని నెట్టేసి పంపించేసింది. ఇదిగో నువ్వెక్కడికి ఎడుతున్నావు? ఆందోళన, భయం గొంతును నలుముతుంటే అతి కష్టం మీద గొంతు పెగిల్చుకుని వాడిని అడిగిందా అమ్మాయి. సవదాలు తేనానికి వెళ్తున్నాడమ్మా. భోజనాలకి కూరలు, నూనె, బియ్యం అన్నీ ఆడే రిచ్చాల తెస్తాంటాడు. పైసా బాకీ ఉంటే ఒప్పుకోడు, వస్తాడులే అని కిళ్ళి ఊసేసి నువ్వు రాయమ్మా. ఆమె చేయబట్టుకుని లోపలికి తీసుకెళ్ళింది. ఆ తర్వాత ఎవరినో కేకేసింది. అంతదాకా గోలగోలగా ఉన్న లోపలి వాతావరణం ఒక్కసారిగా స్తబ్దుగా మారిపోయింది. సందేలు వచ్చినావు, ఏటి తింటావు? వన్నం తింటావా, టిఫిన్ తింటావా? ఆప్యాయంగా అడిగింది. ఆకలి ఆలోచనకు తావివ్వదు, అలసట పరిసరాలను గమనించదు. ఆకలి అలసటలతో కూలబడిపోతుండగా లేవనెత్తి నడిపించుకుంటూ తీసుకెళ్ళింది. ఓ గదిలో మంచం మీద కూర్చోబెట్టింది. బజ్జీలు, పురుగులు తెప్పించింది. రంగు నీళ్ల డ్రింక్ తెప్పించింది. చూడమలు, ఏ కట్టం వచ్చినాదో ఇంతంట పారొచ్చేసినావు. వెంగెట్టుకోక, నానున్నాను కాదా. ముందై తిని కూల డ్రింకు తాగు, పేడం చల్లబడతాది. తర్వాత శుభ్రంగా రేత్రికి నీసుకూరతోటి భోజనం చేద్దువు గాని. ముందలా ఈ తినేసి అగో ఆ గదిలో ఉన్న మంచం మీద తొంగో. ఇదిగో ఒళ్ళంతా మట్టి పట్టేసినాది. రేతిరి లేచిన తర్వాత స్నానవాడు. కొత్త సీరిస్తాను, కట్టుకో, ఎల్లు. అనునయంగా ఆమె భుజం తట్టింది పైడప్ప. పైడప్పలో భవానీనే చూసుకుందామే. పైడప్ప చెప్పినట్లుగానే చేసింది. అలసిన తనువుకు నిద్ర ముంచుకొచ్చేసింది. మనసులోని ఆందోళన, భయం తాత్కాలికంగా నివురు కప్పుకున్నాయి. అర్ధచేతన నుండి సుషుప్తికి, తదుపరి గాఢ సుషుప్తికి మస్తిష్కం పయనమవుతున్న క్షణం మళ్లీ ఉలిక్కిపడేలా చేసింది. గది బయట బూట్ల చప్పుడు, బొంగురు గొంతులు, ఆడవాళ్ల గలీజ్ తిట్లు అన్నీ కలగలిసిపోతున్నాయి. ఇదిగో కొత్త పిల్ల, పోలీసులు రైడింగ్స్ వేస్తున్నారు. లోపల మరో తలుపున్నది, తలుపు తీసుకుని వెనకదారిన బేగి పారిపో. ఎవరో తనున్న గది తలుపు తట్టి పారిపోతున్న చప్పుడు. గుండె ఆగిపోయింది. పోలీసులా? ఏం జరిగింది? ఎవరికోసం వచ్చారు? తనను తాను రక్షించుకునేందుకు మరో దారి లేక తెలియని ఆవేశంలో వినోద్ను, వాడి మనిషిని కొట్టింది. వాళ్ళు చనిపోయారా? తనను పట్టుకోవడానికి పోలీసులు వెతుక్కుంటూ వచ్చారా? ఈ ఊహ రాగానే కొయ్యబారిపోయింది. మరుక్షణం తేరుకుని చుట్టూరా చూసింది. ఓ చిన్న తలుపు లాంటిది ఉంది. దాన్ని తీసి చెంగున బయటకి దూకింది. అక్కడి అడ్డదిడ్డ రోడ్డులు తెలియవు. పడుతూ లేస్తూ పరుగులు తీసింది. ఓ చోట దారి వెడల్పుగా కనబడింది. ఆ దిక్కున పరుగు తీసింది. వెనక నుండి ఎవరో తరుముకొస్తున్నట్లుగా అనిపించింది. భయం ఆమెను ఎక్కడా నిలబడనివ్వలేదు. కాస్త దూరాన ఓ బస్సు ఆగి ఉండటం గమనించింది. పరుగున పోయి కదులుతున్న బస్సును అందుకుంది. ఏయ్, ఎవరు నువ్వు? ఎక్కడికి వెళ్ళాలి? కండక్టర్ ఆమెను తీక్షణంగా చూశాడు. ఆయాసంతో నోటమాట రావటం లేదు. ఎగశ్వాస తన్నుకొస్తోంది. ఎక్కడికి వెళ్ళాలి? కటువుగా అడిగాడు. నేను రొప్పు ఆగడం లేదు. భయం వణుకును తగ్గనివ్వటం లేదు. హోల్డ్ ఆన్, ఎవరో పిచ్చిది బస్ ఎక్కేసింది. హోల్డ్ ఆన్. బస్సు ఆగింది. దిగు. రోడ్డు మీద పిచ్చి ముండలకి సిటీ బస్సులు లోకువైపోయాయి. ఆమెను కిందకి నెట్టేశాడు కండక్టర్. ఆమె తూలిపడింది. రైట్ బస్సు వెళ్ళిపోయింది. అమ్మా, తల పగిలిపోతోంది. మైకం వచ్చేస్తోంది. ఇక నేను భరించలేనమ్మా. అమ్మా భవానీ, నన్ను నీ దగ్గరకు చేర్చుకో తల్లి. నాకు ఈ బతుకు మీద ఆశ లేదు తల్లి. అమ్మా మెలికలు తిరిగిపోసాగింది. అమ్మా, నన్ను కన్న తల్లి, నేను పుట్టిన వెంటనే నువ్వొక్కదానివే వెళ్ళిపోయావేమమ్మా. నన్ను నీతో తీసుకువెళ్ళిపోలేదేమమ్మా. నేను ఈ బాధలు భరించలేనమ్మా. తొందరగా తీసుకుపో అమ్మా. రా అమ్మా. అమ్మా. లేవలేని స్థితిలో అక్కడే కూలబడిపోయింది. ఎవరది? కళ్ళ మీద టార్చ్ పడింది. కళ్ళు భగ్గుమన్నాయి. పిచ్చిదానా, ఏం చేస్తున్నావు ఇక్కడ? లే,
ఫ్యాక్టరీలోని సరుకు లోడింగ్ లారీలు వస్తున్నాయి. కనబడ్డం లేదా? దారిలో అడ్డంగా పడుకున్నావేమిటే? లే. లాఠీతో ఆమెను కదిలించాడు. ఓ లారీ వస్తుండగా ఆ వెలుతురులో అతడిని చూసింది. అతడు ఖాకీ యూనిఫామ్లోనే ఉన్నాడు. చేతిలో లాఠీ ఉంది. అతడు సెక్యూరిటీ జవాన్ అని ఆమెకు ఎవరు చెప్తారు? తనను ప్రశ్నిస్తున్నది పోలీసే అనుకుంది. లేచి పరుగు తీసింది. మళ్ళీ ఆమెలోని నిగూఢ శక్తి వెలికి వచ్చి పరుగులు పెట్టిస్తోంది. అక్కడున్న రైల్వే ట్రాక్ వెంబడి చీకటిలో చుక్కల వెలుగులో పరుగు తీస్తూ తీస్తూ ఎక్కడో కులబడిపోయింది. ఆ క్షణం గట్టిగా ఆమె నిర్ణయించుకుంది. ఇక బతకలేను, చచ్చిపోతాను. ఈ నరకంలో ఇక బతకలేను. అమ్మా, నీ దగ్గరికే వస్తున్నానమ్మా, నన్ను తీసుకుపోమ్మా, తొందరగా రా అమ్మా. మూగగా రోధిస్తున్న ఆమె రైలు కట్ట మీదికి ఎక్కుతూ జారి పడిపోయింది. మళ్ళీ మళ్ళీ పళ్ళ బిగువన 10 అడుగుల ఎత్తునున్న కట్టపైకి ఎగబాకుతోంది. ఆ అందాల బొమ్మ, చదువుల్లో మిన్న, చావుకు బతుకునకు మధ్యనున్నది సన్నటి రేఖ. ఆ రేఖ మధ్యలో ఉన్నది ఆమె. కేవలం కనురెప్పపాటు సమయంలో విధి నిర్ణయిస్తుంది. ఆ బతుకునో మృత్యువునో. విధి నిర్ణయించింది మృత్యువు లేదని. శ్రీరామ్కు కన్నీరు ఆగటం లేదు. అది కట్టలు తెగిన గోదావరే అయ్యింది. స్వర్ణగారు ఇన్ని కష్టాలు పడ్డారా? అసలు దేవుడున్నాడా? ఉంటే ఏ పాపం చేశారని ఇన్ని కష్టాలు పెట్టాడండి మీకు? అతనికి తన మీద తనకే అదుపు తప్పింది. ఆవేశం, వేదన, సానుభూతి, అక్కసు, నిస్సహాయత, ఏవైనా చేయాలన్న కసి, ఒకదానికొకటి విరుద్ధంగా ఉండే ఆ భావాల పరంపరలో కొట్టుకుపోయాడు. ఆ సాయంత్రం ఆమెను విడిచి హారతికి వెళ్లాలనిపించలేదు. సేజారతికి వెళ్లి స్వర్ణ ఏం పాపం చేసిందని ఆ సాయిని గట్టిగా నిలదీయాలని నిశ్చయించుకున్నాడు. విశాల నిర్జన ప్రాంతం. ఉండి ఉండి రైళ్ల రాకపోకలు తప్ప మరో సవ్వడి లేదు. సేద తీర్చే చల్లని గాలి నిరంతరాయంగా వీస్తూనే ఉంది. స్వర్ణగారు, మీరేం చేయాలని అనుకుంటున్నారు? ఎంతోసేపు శ్రోతగా ఉండిపోయిన శ్రీరామ్ నోరు విప్పాడు. ఆమె కష్టాలు గట్టెక్కాలి. ఇది అతడి బలమైన కోరిక. అమ్మా నాన్నల దగ్గరకు గాని మీ మావయ్య దగ్గరకు గాని వెళ్ళాలనుకుంటున్నారా? నేను మరెక్కడికి వెళ్ళను. ఆమె గొంతు మళ్ళీ బొంగురు పోవటం గమనించాడు. సారీ అండి, నా అనేవాళ్ళు ఇంకెవ్వరూ లేనప్పుడు మీ వాళ్ళ దగ్గరికే కదండి ఎప్పటికైనా వెళ్ళవలసింది. అందుకే అడిగాను. ఆమె మౌనం వహించింది. మరి మౌనం ఇద్దరి మధ్యన చాలాసేపు చిక్కుకుపోయింది. హఠాత్తుగా ఆమె శ్రీరామ్ చేతుల్ని తన చేతుల్లో తీసుకుంది. ఈ చేతులే నన్ను రక్షించాయి. ఇకపై ఈ చేతుల్లోనే నా బ్రతుకైనా చావైనా అంటూ వాటితో తన ముఖాన్ని కప్పుకుంది. ఆ చేతులు వెచ్చగా తడిసిపోతున్నాయి. శ్రీరామ్ గుండె స్పందన ఒక్కసారిగా హెచ్చింది. ఏమంటున్నదామె? నేనెవర్ని? ఈమె ఎవరు? ఇద్దరం ఇలా చేరువ కావటం ఎవరి నిర్ణయం? ఇద్దరు ఇలా కలుసుకోవాలని, కలిసి బతకాలని రాసిపెట్టాడా దేవుడు? దీర్ఘంగా నిట్టూర్చాడు. ఏవేవో ఆలోచనలు చిందరవందరగా సాగిపోతున్నాయి. కొంతసేపటికి ఏ నిర్ణయం మదిలో మెరిసిందో మనస్సు కాస్త శాంతించింది. మంచైనా చెడైనా, కష్టమైనా సుఖమైనా సరే ఈమెతోనే నా జీవితం అంటే ఈమె. గుండె నిండుగా ఊపిరి తీసుకున్నాడు శ్రీరామ్. తేజారతి ఇద్దరూ వెళ్లారు. హారతి పూర్తయింది. సాయిని కన్నీళ్లతో వేడుకున్నారిద్దరు. విరూపాక్ష ఆమె కథ విని జాలిపడ్డాడు. హారతి ముగిశాక భక్తులు వెళ్ళిపోయారు. విరూపాక్ష ఇద్దరినీ ఆశీర్వదించారు. బాధపడకండి, మీకు సాయి వెన్నంటి ఉంటారు. ఇద్దరి నుదుట సాయి పాదాల చెంతనున్న విభూతి పెట్టారు. జాగ్రత్త శ్రీరామ్, జాగ్రత్త. వస్తాను. నా వెంట రావద్దు. ఈమెకు తోడుగా ఉండు. శుభం. గబగబా నిష్క్రమించారాయన. ఒక అమ్మాయి, ఒక నిస్సహాయిరాలు నీ పాదాలపై పడింది. నీ వెంట తీసుకుపోయి నీ ఇంట 2 రోజుల నుంచి ఆమెకు ధైర్యం చెప్పలేకపోయావా? ఇదేనా నీ సంస్కారం? విరూపాక్షను అతడి ఆత్మ ప్రశ్నిస్తూనే ఉంది. నిస్సహాయిలా మిగిలి సాగిపోయాడాయన. శ్రీరామ్, నిస్సంశయంగా నీవే నాకన్నా గొప్పవాడివి. నిన్ను ఆ సాయి తప్పక అనుగ్రహిస్తారు. నిజం. అందుకే ఆమెని నీకు అప్పగించారు. సుఖంగా బతకండి తడబడుతూ ఇంటికి చేరుకున్నారాయన. అక్కడ సాయి సన్నిధిలో ఇరువురు కాలాన్ని మర్చిపోయారు. అతనికి ఆకలి ధ్యాస, జరగబోయే పరీక్ష ధ్యాస లేవు. కేవలం భవిష్యత్తును గురించిన ఆలోచనలు కమ్ముకుని ఉన్నాయి. ఏమండి? కళ్ళు విప్పి చూశాడు. మీ బ్యాంకు పరీక్ష? స్వర్ణగారు, రేపొక్కరోజు ఆ పరీక్షే కాదు, ఇక నుండి రోజు పరీక్షలే. అయినా మీరు మాత్రం అధైర్యపడకండి. ఎలాంటి పరీక్షలనైనా నెగ్గి తీరుతాను. ఆ ధైర్యం నాకు ఇది వరకు నుండి ఉంది. మీరు వచ్చాక మరింత ఎక్కువైంది. నిజం.
ఆమె కళ్ళు మెరిశాయి. నేను కొంత చదువుకున్నాను. పిల్లలకు ట్యూషన్స్ చెప్తాను. అవసరమైతే కూలీ పనులైనా చేస్తాను. మీరు ఏం చేయమన్నా చేస్తాను. నిన్నటి తీవ్ర ఆత్మహత్యా వాంఛ తొలగి కొండంత ఆత్మవిశ్వాసంతో బ్రతుకు కాంక్షను వ్యక్తపరుస్తున్న ఆమెను మెచ్చుకోలుగా చూశాడు శ్రీరామ్. నేనుండగా మీకు ఏ కష్టమూ రానివ్వను స్వర్ణగారు. తన వారి నుండి రావాల్సిన అలాంటి ఓదార్పు మాటలు ఒక కొత్త వ్యక్తి నోటి వెంబడి రావటంతో ఉద్వేగానికి లోనయ్యింది. కృతజ్ఞత వెలువెత్తగా ఆపుకోలేక హఠాత్తుగా మళ్లీ బోరుమంది. వద్దండి, వద్దు వద్దు. ఇక నుండి మనకి వేదనలు, ఏడుపులు వద్దు. నవ్వుతూ ఉందాం. ఎన్ని కష్టాలు వచ్చినా సరే నవ్వుతూనే బతుకుదాం. ఆ మృత్యువు వచ్చినా సరే నవ్వుతూనే ఆహ్వానిద్దాం. సరేనా? ఒకసారి నవ్వండి, ప్లీజ్ నవ్వండి. ఆమె కళ్ళలోకి సూటిగా చూశాడు. ఆమె పెదాల మాటన నవ్వింది. అలా కాదండి, మనసారా నవ్వండి. మీ బాధ, మీ దుఃఖం అన్నీ కరిగిపోయి మాయమైపోయేలా నవ్వండి. శ్రీరామ్ మాటలకు, చేతలకు ఆమె పొంగిపోయింది. కిలకిలా నవ్వింది. హాయిగా నవ్వండి. మీ నవ్వులు చూసి ముత్యాలు సిగ్గుపడేలా నవ్వండి. ఆమె హృదయంలోంచి నవ్వుతోంది. ఒక్క క్షణం శిలలా అయిపోయాడు శ్రీరామ్. ఏమిటి ఇలా అయిపోయారు? మీరు ఇంత మధురంగా నవ్వారండి. మీ నవ్వులో ఉన్నది వీణారవమా, వేణుగానమా, లేక మోహన రాగమా? తన్మయంగా చూస్తూ ఉండిపోయాడు. తలదించుకుందామె. ఆమె తొలిసారిగా అనుకుంది శ్రీరామ్ గురించి ఒక్క మాట. శ్రీరామ్ సామాన్య పల్లెటూరి అబ్బాయి కాదు. ఎన్నో మంచి గుణాలు, విజ్ఞానం కలగలిసిన అసాధారణ వ్యక్తి అని. ఏ శాపవశానో సామాన్యుడిగా జన్మించిన మహనీయుడని. ఇద్దరూ అక్కడి నుంచి నిష్క్రమించారు. వంట చేసుకుని కడుపు నిండా తిన్నారు. ఆమె గుడిసె లోపల పడుకుంది. రక్షణగా బయట ఇసుక పరుపుపై శ్రీరామ్. ఆమె ఇక్కడ ఉండేందుకు చాలా భయపడుతోంది. ఆ భయాన్ని తను మాటలతో పోగొట్టలేడు. ఇక్కడి నుంచి చాలా దూరంగా వెళ్ళిపోతేనే భయం పోతుంది. కనుక ఎక్కడికైనా ఇద్దరం కలిసే వెళ్ళిపోవాలి. అది నిర్ణయం. ఎక్కడికి వెళ్ళాలి? అది ప్రశ్న. వెళ్ళి ఏం చేయాలి? అది ఆలోచన. అవును, నిర్మాణ రంగంలో బాగుందిట అక్కడ. కూలీ పనులైనా, మరీ చిన్న ఉద్యోగాలైనా అక్కడే చాలా దొరుకుతాయిట. అక్కడికే వెళ్ళిపోవాలి. నిర్ణయం అయిపోయింది. నిద్ర వచ్చేసింది. ప్రారంభించబోయే కొత్త జీవన యాత్రలో మొదటి గమ్యంగా ఎంచుకున్నది తెలుగు ప్రజల రాజధాని హైదరాబాద్. జనరల్ బోగీలో ఇద్దరూ పయనిస్తున్నారు. ఒక పాత ఇనుప ట్రంక్ పెట్టే, దానిలో కేవలం 100 రూపాయలు. ఒక ఒత్తుల కిరోసిన్ స్టవ్, కొన్ని అల్యూమినియం పాత్రలు, కట్టుబట్టలు. ఇవే వారి చిరాస్తులు. అంతులేని ఆత్మవిశ్వాసం, ధైర్యం. ఇవే స్థిరాస్తులు. మధ్యాహ్నం 2 గంటలు దాటింది. స్వర్ణ, శ్రీరాములు హైదరాబాద్ రైల్వే స్టేషన్లో దిగారు. చుట్టూ జనప్రవాహం. ఎవరికి ఎవరూ తెలియని వారిలా కదిలిపోతున్నారు. ఓ ప్లాట్ఫామ్ చివరగా వెళ్ళి నల్లా దగ్గర కాళ్ళు చేతులు కడుక్కున్నారు. స్టేషన్ బయటకు వచ్చి ఒక హోటల్లో భోజనం చేశారు. సగం ఆకలే తీరింది. డజన్ అరటిపళ్ళు కొని చెరో సగం తిన్నారు. కడుపు నిండిపోయింది. బయట అన్నిటినీ చూసుకుంటూ నడక సాగించారు. ఎక్కడైనా కొంత సమయం విశ్రమించాలని చూశారు. నేలంతా పచ్చటి దట్టమైన పచ్చిక, చక్కని మొక్కలు, వృక్షాలతో ఉన్న ఓ ప్రదేశం కనబడింది. లోనికి ప్రవేశించారు. ఓ చెట్టు నీడలో చతికిలబడ్డారు. అది పబ్లిక్ గార్డెన్స్. హాయిగా ఉంది. అరగంట గడిచింది. స్వర్ణగారు, ఇక్కడే ఉండి రెస్ట్ తీసుకోండి. నేను సాయంత్రం 6 లోపున ఇక్కడికే వస్తాను. ఏ చిన్న నౌకరీ అయినా వెతుక్కుని వస్తాను. శ్రీరామ్ లేచి నిలబడ్డాడు. బేలగా చూసింది స్వర్ణ. నేను మీతోనే వస్తానండి. మోటార్ల రద్దీ చాలా ఎక్కువగా ఉంది. మీరు బాగా అలసిపోయి ఉన్నారు. నడవలేరు. పర్వాలేదు, నడుస్తాను. నిట్టూర్చాడు శ్రీరామ్. పేరుకే తను శ్రీరామ్, కానీ తన వెంబడి వస్తానంటున్న ఈమె నిజంగా ఆ సీతాదేవే అనుకున్నాడు. వద్దండి, నేను సాయంత్రం 6 వచ్చేస్తాను. ఇక్కడ చాలామంది జనాలు ఉన్నారు, కానీ మీకు తెలిసిన వారెవరూ ఉండరు. ధైర్యంగా ఉండండి. మీకు సాయే రక్ష. జేబులోని విభూతిని తీసి ఆమె నుదుట పెట్టాడు. మీకు ఎవరి వల్లనైనా ప్రమాదం అనుమానిస్తే ఇదిగో ఆ పార్క్ కేర్ టేకర్ గదికి వెంటనే వెళ్ళి ఫిర్యాదు చేయండి. నిశ్చింతగా ఉండండి. వస్తాను. నిష్క్రమించాడు. సాయంత్రం 6 కావస్తుండగా తిరిగి వచ్చాడు శ్రీరామ్. దేవుడు కరుణించాడు స్వర్ణగారు. ఉద్యోగం దొరికింది. స్వర్ణ ముఖం వికసించిన కలువలా మారిపోయింది. నిజంగా? నిజమండి. దేవుడా, వచ్చిన రోజునే ఉద్యోగం ఇచ్చావా? థ్యాంక్స్ దేవుడా, థ్యాంక్స్. దండం పెట్టుకుంది. ఆమె సంతోషం తనే అనుభవిస్తున్నట్లుగా చూస్తూ ఉండిపోయాడు శ్రీరామ్. ఇంతకు ఏం ఉద్యోగం అండి? భోజన హోటల్లో సర్వర్ అండి. 2 పూటల భోజనం, టీలు. జీతం 50 రూపాయలు. స్వర్ణ గుండె కలుక్కుమంది.
దాన్ని ముందే గ్రహించాడు శ్రీరామ్. తప్పదు స్వర్ణ గారు, ముందు మనం బతకాలంటే కడుపు నిండాలి. కడుపు నిండితే నిదానంగా మరో పని గురించి ఆలోచించగలం. తను పనిచేసే హోటల్లో భోజనం చేయకుండా 2 పూటల భోజనాన్ని పార్సిల్ కట్టించుకుని తెచ్చేవాడు శ్రీరామ్. దాన్నే చిరుసగం చేసుకుని తినేవారు. పబ్లిక్ గార్డెన్స్ వాచ్మెన్ను మంచి చేసుకుని పగలంతా అక్కడ, రాత్రి వాచ్మెన్ రూమ్ వెనక ఎవరి దృష్టి పడని ఓ మూల ఓ చెట్టు కింద చుట్టూరా చిరుగుల టార్పాలిన్ కట్టి ఏర్పాటు చేసిన టెంట్లో స్వర్ణ, బయట రక్షణగా శ్రీరామ్. ఏమండి, మీరు చాలా శ్రమపడుతున్నారండి. విశ్రాంతి తీసుకోవటం లేదు. భోజనం సరిపోక చిక్కిపోతున్నారండి. హోటల్లో పని వదిలి మరేదైనా ఉద్యోగం చూసుకోండి. నేను మీకు తోడుగా ఏ పనైనా చేస్తానండి. ఇద్దరం కష్టపడదామండి. మీరు ఒక్కరే రెక్కలు ముక్కలు చేసుకుంటూ ఉంటే చూడలేనండి. ఏడుపు ఆపుకోలేకపోయింది. ఆ క్షణం ఏమీ అనలేకపోయాడు శ్రీరామ్. స్వర్ణ అన్నది నిజమే. తన ధ్యేయం బ్యాంక్ జాబ్. ఆ పోటీ పరీక్షకు సిద్ధం కావాలంటే తనకు కొంత ఖాళీ సమయం కావాలి. తాత్కాలిక ఆధారంగా హోటల్లో దొరికిన పనికి సిద్ధం అయ్యాడు. కానీ సాధ్యమైనంత తొందరలో మరేదైనా పని చూసుకోవాలి. ఏమండి, ఏవైనా చిన్న పని కానీ ప్రైవేట్గా చిన్న ఉద్యోగం కానీ ఇప్పిస్తారా? SSLC పాస్ అయ్యాను. కష్టపడి పనిచేస్తాను. ఆదివారం పార్కు వచ్చే వాళ్ళలో కాస్త పెద్దవాళ్లుగా అగుపడ్డ వాళ్ళందరినీ వినయంగా అభ్యర్థించేవాడు. ఓ ఆదివారం రోజున శ్రీరామ్ అభ్యర్థన ఓ పెద్ద ఆయన విన్నాడు. ఏం పని చేయగలవు అడిగాడు ఆయన. గతంలో బిల్డింగ్ కాంట్రాక్టర్ గారి దగ్గర గుమాస్తాగా చేశానండి. ఎక్కడ? వైజాగ్లోనండి. అక్కడ మానేసి ఇంత దూరం ఎందుకు వచ్చావు? ఏం చెప్పాలో తెలియక మౌనం వహించాడు. ఏమీ చెప్పలేకపోతే బాగుండదేమో, పనివ్వరేమో కంగారు పడిపోయాడు. నేను పెళ్లి చేసుకున్నానండి. మా మిస్సెస్ 10th చదివింది. ఇద్దరం కలిసి పని చేసుకోవాలనుకున్నామండి. అందుకే వచ్చామండి. ఆపద్ధర్మ అబద్ధం తప్పు కాదని విరూపాక్ష చెప్పిన మాట గుర్తుకు తెచ్చుకుని అన్నాడు. ఇద్దరూ ఆ వైజాగ్లోనే పని చూసుకోలేదే? ఇక్కడైతే మంచి అవకాశాలు ఉంటాయని తెలిసిందండి. ఇక్కడ మాకెవరూ తెలిసిన వారు లేరండి. మా పేరెంట్స్ చనిపోయాక మా గ్రామం వదిలిపెట్టి ఈ సిటీలో పనుల కోసం వచ్చేసామండి. హెల్ప్ చేయండి సార్ వేడుకున్నాడు. సరే, రేపు ఉదయం 10 గంటలకు ఈ అడ్రస్కు రా. విజిటింగ్ కార్డ్ తీసి ఇచ్చాడు ఆ పెద్ద మనిషి. అతడికి కృతజ్ఞతతో వంగి నమస్కారం పెట్టాడు. ఆయన వెళ్ళబోతూ అడిగాడు, నీ పేరు? శ్రీరామ్ అండి. ఇక్కడే 8ంటికి సిటీ బస్ ఎక్కు. 10 గంటలకల్లా అక్కడికి చేరుతావు. అలాగే సార్, థ్యాంక్ యూ సార్. మళ్ళీ నమస్కరించాడు. ఉదయం టిఫిన్ తిని ఇద్దరూ సిటీ బస్సులో బయలుదేరారు. నగర శివారు ప్రాంతంలో నెలకొన్న ఇండస్ట్రియల్ జోన్ అది. 1 కిలోమీటర్ దూరంలో నివాస గృహాల కాలనీలున్నాయి. అటు ఫ్యాక్టరీలకు సంబంధించిన నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. జగన్నాథరావు వృద్ధిలోకి వస్తున్న ఒక ఇండస్ట్రియలిస్ట్. ఏకకాలంలో 2 పెద్ద ఫ్యాక్టరీల నిర్మాణాలకు పూనుకున్నాడు. అతనికి ఒక ఏరియాలో ఓ గెస్ట్ హౌస్ ఉంది. గెస్ట్ హౌస్కు 24 గంటలు కనిపెట్టుకుని ఉండే వాచ్మెన్ అవసరం. శ్రీరామ్లో నిజాయితీ, నిబద్ధతలను గ్రహించిన జగన్నాథరావు శ్రీరామ్ తగిన వ్యక్తిగా భావించాడు. ఆయన చెప్పిన చోటుకు చేరుకున్నారిద్దరు. ఇద్దరినీ పరిశీలనగా చూశాడు ఆయన. చూడవయ్యా శ్రీరామ్, ఈ గెస్ట్ హౌస్ను కనిపెట్టుకుని ఉండాలి. దీని నిర్వహణతో పాటు వచ్చేవారి అవసరాలు చూసుకోవాలి. ఇద్దరూ 2 పూటల ఫ్యాక్టరీ నిర్మాణం పని వారికి ఏర్పాటు చేసిన క్యాంటీన్లో భోజనం చేయవచ్చు. ఉచిత భోజనంతో పాటు నెలకు 100 రూపాయల జీతం ఉంటుంది. గెస్ట్ హౌస్ వెనకనున్న షెడ్లో మీరు వసతి ఏర్పాటు చేసుకోవచ్చు. శ్రీరామ్ ఆ మర్నాడే ఆ పనిలో చేరిపోయాడు. అతడికి యూనిఫామ్ ఇచ్చారు. ప్రశాంత వాతావరణం, ఉచిత వసతి, భోజనం, జీతం 100 రూపాయలు. ఇంకేం కావాలి? ఉప్పొంగిపోయాడు. పెద్ద ఆయన తనకు అవసరం ఉంటుందని ఓ సైకిల్ కూడా ఏర్పాటు చేశారు. సమీపంలోని కాలనీలో ఓ ప్రైవేట్ ప్రైమరీ స్కూల్ను పెట్టారు. అందులో ఇంగ్లీష్ టీచర్గా చేరింది స్వర్ణ. జీతం 75 రూపాయలు. విద్యార్థులు పెరిగితే జీతం పెంచుతామని చెప్పారు నిర్వాహకులు. రోజు స్కూల్కి నడిచి వెళ్ళి నడిచి వచ్చేది స్వర్ణ. సాయి, మా కష్టాలు తీరుస్తున్నావా తండ్రి? కృతజ్ఞతాపూర్వకంగా తను వెంట తెచ్చుకున్న సాయి ఫోటోకు దండం పెట్టుకునేవాడు శ్రీరామ్. అమ్మా భవానీ, కరుణించావా తల్లి? మనసులోనే అంజలి ఘటించేది స్వర్ణ. అక్కడ కాలనీలో టీచర్ ఉద్యోగం, ఇంట్లో పనులు, తీరిక వేళల్లో ఇంగ్లీష్ న్యూస్ పేపర్లు చదవటం. శ్రీరామ్కు ఇంగ్లీష్లో పరిజ్ఞానం కల్పించడం స్వర్ణకు నిత్యకృత్యాలు అయ్యాయి. జగన్నాథరావు గారి దృష్టిలో ఆ ఇద్దరూ భార్యాభర్తలు. కానీ వారి మధ్య ఆ సంబంధం లేదు. ప్రస్తుతం వారి ధ్యేయం, లక్ష్యం ఒక్కటే. మొదట దాన్ని సాధించాలి. అంతవరకు ఆమెకు తను కేవలం సంరక్షకుడు మాత్రమే. తనలోని సంకల్పంతో పాటు మనస్సు వజ్రంలా దృఢం చేసుకున్నాడు శ్రీరామ్.
నగర సంస్కృతిలో భాగమైపోతున్న పెడధోరణులు, మనోవికారాలు శ్రీరామ్లో ఎంత మాత్రమూ లేవు. ఉన్నదల్లా భవిష్యత్తు పట్ల ఆశ, అందుకు తగిన సాధన. ఆ షెడ్లో ఒంటరి రాత్రులకు అలవాటు పడిపోయింది స్వర్ణ. బ్యాంకు పోటీ పరీక్షలకు ఏ నిమిషం ఖాళీ దొరికినా ప్రిపేర్ అయ్యే శ్రీరామ్కు ఇంగ్లీష్ బోధించేది స్వర్ణ. రెండోసారి బ్యాంక్ పరీక్షలకు దరఖాస్తు వేసి పరీక్ష రాశాడు శ్రీరామ్. రాత పరీక్షల్లో సెలెక్ట్ అయ్యాడు. స్వర్ణ ఆనందంతో ఉక్కిరి బిక్కిరైపోయింది. స్వీట్ తెచ్చి తినిపించింది. ఇక ఇంటర్వ్యూలో నెగ్గాలి. ఇంటర్వ్యూ మరో నెల తర్వాత ఉంది. దానికి బాగా ప్రిపేర్ అవ్వండి. ఆ సాయి దయ వలన తప్పక ఉద్యోగం వస్తుంది ప్రోత్సహించేది. అప్పుడప్పుడు తనే మాక్ ఇంటర్వ్యూ నిర్వహించేది. ఇంటర్వ్యూ అంతా అయ్యాక యుఎస్ సెలెక్టెడ్ అని చప్పట్లు కొట్టేది. పొంగిపోయేవాడు శ్రీరామ్. నిజమైన ఇంటర్వ్యూ రోజు రానే వచ్చింది. భవానీ పూజ చేసింది. ఆ రోజంతా ఉపవాస దీక్షకు సంకల్పించుకుంది స్వర్ణ. సాయి, ఓ మనిషిగా నా కృషిని నా శక్తి మేర చేశాను. ఫలితం ఇక నీ చేతుల్లోనే ఉన్నది సాయి, నీ దయ. సాయికి నమస్కరించుకుని ఇంటర్వ్యూకి బయలుదేరాడు శ్రీరామ్. ఇంటర్వ్యూకి వచ్చిన వారు చాలా మంది ఉన్నారు. వారిలో కొందరు శాంతంగా, మరికొందరు ఆందోళనగా కనిపించారు. వచ్చిన వారిలో 4 అమ్మాయిలున్నారు. అందరూ మంచి బట్టల్లో ఉన్నారు. నీట్గా డాబుగా కనిపిస్తున్నారు. అందరిలోకి తనే తీసేసిన వాడిలా కనిపిస్తున్నాడు. బలంగా నిట్టూర్చాడు. వీళ్లతో పోటీపడి తను నెగ్గగలడా? అనుమానం రేణువుగా మొదలై మెరుపులా పెరిగిపోతుండగా సాయిని వేడుకున్నాడు ధైర్యాన్ని ఇమ్మని. ఇంటర్వ్యూ మొదలైంది. మొదటగా ఓ అబ్బాయిని పిలిచారు. లోపలికి వెళ్లిన 10 నిమిషాల్లోపుగానే ఆ అబ్బాయి బయటకు వచ్చాడు. అతని మొహంలో ఇంతాకటి కాంతి లేదు. అతన్ని బయటనున్న వారు ఏం అడుగుతున్నా చెప్పకుండా నిష్క్రమించాడు. అతడి వెనక ఎవరో డోంట్ వరీ గురు, బెస్ట్ ఆఫ్ లక్ అని అరిచాడు. పక్కున నవ్వారంతా. తర్వాత మరో అమ్మాయి వెళ్ళింది. పావుగంట తర్వాత బయటికి వచ్చింది. మొహంలో వెళ్ళినప్పటి టెన్షన్, ఆందోళన లేవు. మెర్క్యూరీ లైట్లా వెలిగిపోయి ఉంది ఆమె మొహం. గుడ్ లక్ సిస్టర్, పోస్టింగ్ వచ్చాక మా అందరికీ గ్రాండ్ పార్టీ ఇవ్వాలి సుమా. మళ్ళీ గొల్లుమన్నారందరూ. తర్వాత 5వ వాడిగా శ్రీరామ్ వెళ్ళాడు. వెళ్తుండగా అందరూ తనని చూడటం గమనించాడు. బ్యాంకు వాళ్ళు క్లరికల్ జాబ్తో పాటు అటెండర్ పోస్టులకు కూడా ఇంటర్వ్యూ ఒకేసారి పెట్టేశారా? అనుమానం వ్యక్తం చేశాడో అభ్యర్థి. మాకు టైం వేస్ట్ గురు. మరొకడు ముక్తాయించడంతో మళ్లీ నవ్వులు భళ్ళుమన్నాయి. దేనికి స్పందించలేదు శ్రీరామ్. వినయంగా లోపలికి అడుగు పెడుతూ అక్కడున్న వారికి నమస్కరించాడు. ఇంటర్వ్యూ అధికారులు శ్రీరామ్ను కాసేపు పరిశీలనగా చూశారు. టేక్ యువర్ సీట్ ప్లీజ్. థ్యాంక్స్ చెప్తూ కుర్చీలో నమ్రతగా కూర్చున్నాడు. మీ పేరు? శ్రీరామ్. మీరు కేవలం ఎస్ఎస్ఎల్సీ వరకే చదివిన సర్టిఫికెట్ పెట్టారు, ఆపై చదవలేదా? ఒక అధికారి అడిగాడు. లేదండి, కుటుంబ పరిస్థితుల కారణంగా చదవలేకపోయాను. ఏమిటా పరిస్థితులు? మా స్వగ్రామం శ్రీకాకుళం జిల్లాలో ఒక మారుమూల గ్రామం. పేరు రామాపురం. అక్కడ మాకు వ్యవసాయం తప్ప మరో ఆధారం లేదు. మా అమ్మ, నానమ్మల అనారోగ్యం కారణంగా మా నాన్న అప్పుల పాలయ్యారు. ఉన్న కొద్ది భూమిని తాకట్టు పెట్టి విడిపించుకోలేక వ్యవసాయ కూలీగా మారారు. తర్వాత ఆయన కూడా అనారోగ్యం పాలయ్యారు. మా కుటుంబాన్ని పోషించుకోవటానికి మరో మార్గం లేక నేను వ్యవసాయ కూలీగా మారాను. మరి మీరు ఈ హైదరాబాద్లో ఇండస్ట్రియల్ ఏరియా అడ్రస్ ఇచ్చారు. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? లేరండి. మా అమ్మ, నాన్న, నానమ్మ అందరూ గతించాక బ్రతుకు తెరువు కోసం ఈ సిటీకి వచ్చానండి. ఏం చేస్తున్నారు? గెస్ట్ హౌస్ వాచ్మెన్ గానండి. అంత దూరం నుండి ఇక్కడికి వచ్చి వాచ్మెన్గా చేస్తున్నారు? లేదండి. గొంతు సవరించుకుని అంతవరకు తనెక్కడెక్కడ ఏం చేసింది సంక్షిప్తంగా వివరించాడు. తను చెప్తున్నది ఆసక్తిగా వింటున్నట్లుగా గమనించాడు. అయితే ప్రస్తుతం మీరు ఒంటరివారేనా? ఒక ఆయన పరిశీలనగా చూస్తూ అన్నాడు. స్వర్ణ విషయం చెప్పాలనుకున్నాడు, కానీ చెప్పే సందర్భం కాదేమో అని విరమించుకున్నాడు. మీకు ఉద్యోగానికి వచ్చే జీతం వగేరాలు మీ ఒక్కరికి సరిపోతున్నాయి కదా? సరిపోతుందండి, కానీ భవిష్యత్తులో వివాహం చేసుకుంటే పెరిగే కుటుంబ అవసరాలకు, పిల్లల చదువులకు సరిపోకపోవచ్చు కదండి. అందుకే నేను మంచి ఉద్యోగం కోసం కృషి చేయడం ప్రారంభించానండి. మీకు బ్యాంకులో ఉద్యోగం వస్తే ఎక్కడ చేయడానికి ఇష్టపడతారు? ఇలాంటి పెద్ద నగరాల్లోనా, లేక మీ రామాపురం లాంటి గ్రామాల్లోనా? ఎక్కడొచ్చినా కష్టపడి పనిచేస్తానండి. గ్రామాల్లోనైతే గ్రామం నుండి వచ్చిన వాడిని కనుక వాళ్లతో కలిసిపోయి వాళ్లలో ఒకడుగా ఉండి చక్కగా చేయగలనండి. ఓకే, మీకు తెలిసిన ఒక మైనస్ పాయింట్, ఒక ప్లస్ పాయింట్ మీలో ఉన్నవి చెప్పండి. నిజాయితీగా చెప్పండి. ఓ అధికారి నవ్వుతూ ప్రశ్నల సరళిని మార్చాడు. కాసేపు మౌనం దాల్చాడు శ్రీరామ్. సార్,
నాకు ఏ దురలవాటు లేవండి. నిజానికి ఎప్పుడూ పెద్దగా కోపం కూడా రాదండి, అహంకారమూ లేదండి. కాబట్టి నాకు మైనస్ పాయింట్ లేదని అనుకుంటున్నానండి. నాకు పని ఇచ్చిన వారి పట్ల గౌరవంతో ఉంటూ వాళ్ళు చెప్పిన పనులు నిజాయితీగా కష్టపడి చేస్తానండి. నాకు చేతనైనంతలో మరో మనిషికి సాయపడతానండి. ఈ మాటే అని మెచ్చుకునేవారండి మా అయ్యగారు. ఆయనెవరు? ఆయన సాయి మందిరంలోని పూజారి గారండి. ఆయన అలానే పిలుస్తానండి. ఓకే, చివరగా ఓ ప్రశ్న. ఈ ఉద్యోగం రాని పక్షంలో ఏం చేస్తారు? అధైర్యపడనండి, మళ్ళీ కష్టపడతానండి. ఫలితం సాధించేంత వరకు కృషి చేస్తూనే ఉంటానండి. దట్ ఈజ్ గుడ్. తాము సాధించాలనుకున్న దాని విషయంలో కొన్నిసార్లు విఫలమైనా చివరికి గొప్ప విజయం సాధించిన వారు ఎవరైనా ఉన్నారా? వారి గురించి మీకు తెలుసా? తెలుసండి. హిమాలయ శిఖరం ఎక్కిన టెన్జింగ్ నార్గే ఒకసారి విఫలమై రెండోసారి అధిరోహించాడండి. అలాగే చంద్రమండల యాత్రలో కొన్నిసార్లు విఫలమైన అపోలో నౌకను మానవ సహితంగా పంపి చారిత్రాత్మక విజయం సాధించారండి. గుడ్. ఆ నౌకలో ప్రయాణించి తొలిసారిగా చంద్రుడి మీద కాలు పెట్టిన వ్యక్తి పేరు గుర్తుందా? గుర్తుందండి. అతడి పేరు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అండి. వెరీ గుడ్. ఇంటర్వ్యూ అధికారులు ఒకరినొకరు చూసుకున్నారు. ఓకే శ్రీరామ్, యూ కెన్ గో. లేచి నమస్కరిస్తూ నిష్క్రమించాడు శ్రీరామ్. ఇంతసేపు ఏం చేసావు గురు? లోపల గురుడి దెబ్బకు లోపల వాళ్ళు ఫ్లాట్ అయిపోయి ఉంటారు. కళ్ళుమని నవ్వులు. అదేమీ పట్టించుకొని శ్రీరామ్ గబబా బయటికి వచ్చేశాడు. నేరుగా ఇంటి ముఖం పట్టాడు. జరిగిన ఇంటర్వ్యూనంతా స్వర్ణకు వివరించాడు. వాళ్ళు జనరల్ నాలెడ్జీ ప్రశ్నలు వేయకుండా కేవలం మీ గురించి అడిగారంటే మీ మీద వాళ్ళకు సానుభూతి ఏర్పడి ఉంటుంది. మీకు తప్పక జాబ్ ఇస్తారండి, నాకు ఆ నమ్మకం ఉందండి. మెచ్చుకోలుగా చూసింది శ్రీరామ్ను. దీర్ఘంగా నిట్టూర్చాడు. ఇక నీవే నిర్ణయించాలి. సాయి ఫోటోను చూస్తూ అనుకున్నాడు. కాలచక్రం 2 నెలలని దాటుకుంటూ వెళ్ళిపోయింది. ఈరోజు తన పుట్టినరోజు. తన పుట్టినరోజునే ఇంట్లో ఎవరూ పట్టించుకునేవారు కాదు. తనే ఆ రోజు తలస్నానం చేసి మొదట భవానీ మాత ఆలయానికి, తర్వాత వెంకటేశ్వరుని కోవెలకు వెళ్ళి వచ్చేది. అమ్మ ఏ స్వీటు చేసేది కాదు. అప్పుడప్పుడు దాచుకున్న డబ్బులు పెట్టి 1/4 కిలో స్వీట్స్ కొని తనే అమ్మకు చెల్లెళ్లకు పెట్టేది. నాన్న ఇంట్లో ఉంటే ఆయనకు ఇచ్చేది. తన ఫ్రెండ్ కమలా వాళ్ళ ఇంటికి వెడితే సేమియా పాయసం పెట్టేవారు. అదంటే తనకెంతో ఇష్టం. ఆ పాయసమే ఇప్పుడు చేయాలి. తయారీకి సిద్ధపడింది స్వర్ణ. బయట ఉన్న శ్రీరామ్ను పిలిచింది. విషయం చెప్పింది. శ్రీరామ్ సంతోషంతో పొంగిపోయాడు. పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాడు. తన గ్రామంలో ఈ వేడుకలు ఎవరూ చేసుకోగా చూడలేదు. వాటి గురించి వినలేదు. స్వర్ణగారు, మీకు బహుమతి ఇవ్వాలి. ఏం కావాలో చెప్పండి, తెస్తాను. అబ్బా, ఆ గారు వద్దండి, స్వర్ణ అనండి చాలు. ముద్దుగా చూసింది శ్రీరామ్ను. అలాగే, మరి బహుమతి ఏం కావాలి? బహుమతి ఏం తెస్తారు? శ్రీరామ్ను సూటిగా చూసింది. ఆ కళ్ళల్లో ఆప్యాయత, నిర్వచించలేని ఏదో తీయని భావం మెరిశాయి. మంచి చీర, జాకెట్ తీసుకోవాలి. కట్టుకున్నదొకటైతే తడిపి ఆరబెట్టుకున్నదొకటి. మరో కొత్త చీర, రవిక తేవాలి. స్వర్ణగారు, అదిగో మళ్ళీ. సారీ, ఈ విషయం మీరు నాకు నిన్ననే చెప్తే బాగుండునండి. అబ్బా వద్దండి, ఈ అండీలు గార్లు. ఇద్దరికీ నిత్యం జీవన సమరం. పుట్టినరోజులు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అసక్తులకు చోటివ్వని జీవన సమరం. ఉండండి, ఆ కాలనీలో లలితమ్మ గారు హోల్సేల్ షాప్ నుండి చీరలు తెచ్చి వాళ్ళ ఇంట్లో అమ్ముతుంటారు కదా, మంచివి తెస్తాను. మీకు నచ్చింది తీసుకుందరు గాని. ఇప్పుడు అవెందుకండి, ఇంట్లో అవసరమైనవి ఏమైనా కొనుక్కుందామండి. వాటి సంగతి తర్వాత, ఓ అరగంటలో వస్తా. అయ్యగారు రేపు సాయంత్రం వస్తానన్నారు. మధ్యలో ఎవరైనా ఫోన్ చేస్తే ఆ విషయమే చెప్పండి. వస్తా. సైకిల్ ఎక్కి పరుగు తీయించాడు శ్రీరామ్. అతన్నే చూస్తుండిపోయింది స్వర్ణ. అలా ఎంతసేపు ఉండిపోయిందో తెలియదు. పోస్ట్ అన్న కేకకు ఉలిక్కి పడి చూసింది. చెమ్మగిలిన కళ్ళను తుడుచుకుంది. రోజు 11 గంటలకు పోస్ట్ మ్యాన్ వస్తాడు. అప్పుడప్పుడు ఏవో లెటర్స్ ఇచ్చి వెళతాడు. అవన్నీ అయ్యగారివి. వాటి సాయంత్రం ఆయనకు అందజేస్తాడు శ్రీరామ్. సత్యవరపు శ్రీరామ్ గారికి రిజిస్టర్డ్ పోస్ట్ వచ్చింది. ఉన్నారా అతడు? పోస్ట్మన్ అడిగాడు. మళ్ళీ ఉలిక్కి పడింది. తొట్టుపాటు హెచ్చింది. ఉన్నారండి. అతన్ని పిలవండి. ఎక్కడి నుంచి వచ్చిందండి? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ దగ్గర నుండి. అతన్ని పిలవండి, సంతకం చేయాలి. అంతే, గుడ్డే చల్లుమంది స్వర్ణకు. సార్ ఆయన ఓ 1/2 గంటలో వచ్చేస్తారు. ఉండరా ప్లీజ్? అంతసేపా? పోనీ నాకు ఇచ్చేస్తారా? ఆయన మీకేమవుతారు? మళ్ళీ గుండె చల్లుమంది. ఆయన మా ఆయనేనండి.
తడబడకుండా ఉండేందుకు ప్రయత్నించి బయట చెంగు మెడ చుట్టూ కప్పుకుంది. పోస్ట్ మ్యాన్ అదోలా చూశాడు. ఆయన ఇక్కడే వాచ్మెన్గా ఉంటున్నారండి. మీకు తెలుసు కదా, మేం వెనక ఉంటున్నా. 2 నెలల కిందట ఇంటర్వ్యూకి వెళ్ళారండి. ఆ రిజల్ట్స్ అయి ఉంటుందండి. ప్లీజ్ ఇవ్వరా? ప్రాధేయపడింది. పోస్ట్ మ్యాన్ మరో ప్రశ్న లేకుండా స్వర్ణకు కవర్ అందించాడు. ఆమె సంతకం తీసుకున్నాడు. కవర్ అందుకుని లేడీలా పరుగు తీసి గెస్ట్ హౌస్ వెనక్కి వెళ్ళింది. ఆత్రిత ఉక్కిరి బిక్కిరి చేస్తుండగా కవరు చించి ఇంగ్లీష్లో టైప్ చేసి ఉన్న కాగితాన్ని తీసి చదివింది. అంతే. అమ్మా భవానీ! గుండెల్లోంచి తన్నుకొచ్చిందా స్వరం. అదుపు చేయలేని స్థాయిలో మరోసారి తన్నుకొస్తూనే ఉంది. భవానీ, ఎన్నాళ్లకు కరుణించావు తల్లి. గ్రేట్ గ్రేట్. థ్యాంక్ యూ సాయి, థ్యాంక్ యూ. సెలక్షన్ లెటర్ను పదే పదే ముద్దు పెట్టుకుంది. మనస్సు ఎగిసి పడుతుండగా ఎగిరెగిరి గంతులేసాగింది. ఛా, ఈ క్షణంలోనే ఆయన లేకపోవాలా? బయటకు పరుగున వచ్చి నిలబడింది. పైన ఎండవేడిని వెదజల్లుతోంది. కింద కాళ్ళు చురుమంటున్నాయి. ఆ స్పృహ లేదు. దూరాన శ్రీరామ్ వస్తూ కనిపించాడు. కాళ్ళు మార్చుకుంటూ అలాగే నిలబడిపోయింది. శ్రీరామ్ చూశాడు. ఏంటి స్వర్ణ, ఎండలో అలా నిలబడిపోయి ఉన్నారేమిటి? దూరాన్నుండే కేకవేశాడు. రండి, తొందరగా రండి. పెనుకేక పెట్టడంతో ఉలిక్కిపడ్డాడు. రివ్వున లోపలికొచ్చాడు. మీరు సెలెక్ట్ అయ్యారండి. బ్యాంక్ జాబ్ వచ్చిందండి. చెప్పాలనుకున్న స్వర్ణి చెప్పలేక ఉక్కిరిబిక్కిరి అయిపోయింది. ఉబ్బి తబ్బిబ్బైపోయాడు శ్రీరామ్. ఆనందం, ఉద్విగ్నత. ఈ పూట గడవటం ఎలా అన్న భయంకర ఆలోచన నుండి సుందర భవిష్యత్తుకు భరోసా కలిగిస్తున్న అవకాశం వచ్చింది. సంతోష తరంగాల్లో మునకలు వేశారిద్దరు. కాసేపు అయ్యాక సేమియా పాయసం వండుకుని తృప్తిగా ఆరగించారు. ఆ సాయంత్రం కొత్త చీర కట్టుకుని దగ్గరలోని సాయి మందిరానికి వెళ్లారు. ఆ రాత్రి గెస్ట్ హౌస్ వెనక చల్లని గాలి, వెన్నెల రేయిలోని మాధుర్యం తొలిసారిగా అనుభవం అవుతున్న వేళ. చిక్కని పచ్చని పచ్చిక పాన్పుపై మేనువాల్చి ఉన్నారిద్దరు. ఇద్దరివి ఎన్నెన్నో ఊసులు, కోర్కెలు. ఏవీ పెదవులు దాటడం లేదు. మౌనమే చాలాసేపు ఇద్దరినీ బంధించి ఉంచింది. ఏమండి? ఏమిటి స్వర్ణ? మీరు నాకేమవుతారండి? ఆమె గొంతు చిగురు టాకులా వడికింది. ప్లీజ్ చెప్పరు. నేను అతడి గుండెల్లో ఓ కొత్త అలజడి, ఎన్నడూ లేనిది మొదలయ్యింది. ఆ పోస్ట్ మ్యాన్ అడిగాడండి మీకు నేనేమవుతానని. ఏం చెప్పావు? కోప్పడరుగా? నిజంగా చెప్పు. మా ఆయన అని చెప్పాను. ఆమె గొంతు తీవ్రంగా కంపించింది. స్వర్ణ, ఏమండి, మీరు నా ప్రాణాలు కాపాడారు, కష్టాల్లో ఆదుకున్నారు, నా బ్రతుకు మళ్లీ చిగురించేలా చేశారు. నాకే కష్టం ఉండకూడదని అన్ని కష్టాలు మీరే పడుతున్నారు. అలాంటి మీకు నేను తోడుగా మీ సేవ చేసుకోవటానికి ఒక దాసీగా. స్వర్ణ, ఇంతకాలం మనం కష్టాల్లోనే కొట్టుమిట్టులాడా. ఏనాటికైనా ఒక మంచి స్థితి రాకపోతుందా అని ఎదురు చూశా. ఈనాటికి మన ఆశ ఫలించబోతున్నది. మనకు మంచి స్థితి కలిగినప్పుడే ఇద్దరం జంటగా జీవితం గడపాలని, అంతవరకు ఆ ఆలోచనకు చోటివ్వకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాను. ఇప్పుడు మనకు ఆ అవకాశం వచ్చిందని భావిస్తున్నాను. నిజమండి. స్వర్ణ, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? స్వర్ణ తటాల్లో లేచి కూర్చుంది. ఆమెకు అప్రయత్నంగా కళ్ళ నీళ్లు వచ్చేశాయి. మీకు తెలీదా? గొంతు జీరబోయింది. తెలియదు. అబద్ధం. మీకు తెలుసు. నాకు తెలుసా? నాకు తెలుసు. నన్ను ఎలా తెలుసుకున్నావు? ఇదిగో ఈ మనసే చెప్పింది. ఉద్వేగంతో, నిగ్రహించుకోలేని మమకారంతో అతడి ఎదపై వాలిపోయింది. శ్రీరామ్ తన బాహువుల్లో ఆమెను బంధించేశాడు. ప్రేమ, అనురాగం, స్త్రీ పురుషుల మధ్యనున్న సహజ కాంక్ష ముప్పేటలుగా అల్లుకుపోతుండగా ఇద్దరూ ఒకరినొకరు బలంగా పెనవేసుకున్నారు. మర్నాడు ఉదయాన్నే యజమానికి ఫోన్ చేసి చెప్పాడు శ్రీరామ్. మొక్కుబడి తీర్చుకోవటానికి చిలుకూరు బాలాజీ స్వామి ఆలయానికి వెడుతున్నామని, ఒక పూట సెలవిప్పించమని, సాయంత్రం కల్లా తిరిగి వచ్చేస్తామని మనవి చేశాడు. తను బ్యాంకులో క్లర్క్ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన విషయం చెప్పాడు. సంతోషించాడు. వెళ్ళిరండని సెలవిచ్చాడు. స్వర్ణ, చిలుకూరు బాలాజీ చాలా మహిమగల దేవుడిట. సాష్టాంగపడి నమస్కరించాడు శ్రీరామ్. ఇద్దరూ పొర్లుదండాలు పెట్టుకున్నారు. తమను చల్లగా చూడమని వేడుకున్నారు. ఆ స్వామి సన్నిధిలోనే పసుపు కొమ్ము కట్టిన పసుపు మంగళసూత్రం స్వర్ణ మెడలో కట్టాడు శ్రీరామ్. ఆ సమయానికి ఓ యువజంట కళ్యాణం అక్కడ జరుగుతోంది. వేద మంత్రాలు ఘోషిస్తుంటే మంగళ వాయిద్యాలు మోగుతున్నాయి.
సాయంత్రానికి తిరిగి వచ్చారు. అప్పుడే వచ్చిన యజమానికి పాదాభివందనం చేశారు. మంచివాళ్ళయ్యా మీరు, అందుకే ఆ దేవుడు మీకు మంచి చేశాడు, హ్యాపీగా ఉండండి ఆశీర్వదించాడు యజమాని. శ్రీరామ్, ఈ ఏరియాలో SBI వాళ్ళు బ్రాంచీ పెట్టబోతున్నారట. ఇక్కడే పనిచేయాలనుంటే చెప్పు, పెద్దవాళ్లతో చెప్పి పెట్టబోయే బ్రాంచ్లో వేయిస్తాను. తన సొంత జిల్లాకు వెళ్లాలని, ఆ ప్రాంతంలో పనిచేయాలని శ్రీరామ్ మనసులో కోరుకున్నాడు. కానీ ఈ పెద్ద మహానగరంలో, ఈ సిటీ బ్రాంచుల్లో అయితే బ్యాంకుకు సంబంధించిన అన్ని సెక్షన్లలోనూ ఎక్స్పీరియన్స్ వస్తుందయ్యా. అలాగే సార్, మీ మాట కాదనుంది సార్, వినయంగా బదులిచ్చాడు. అన్నట్టు ఎవరైనా నీలాంటి మంచి వ్యక్తి కోసం తొందరగా చూడు, నీ స్థానంలో పనిచేయటానికి. తప్పకుండా సార్, మీ మేలు మర్చిపోలేను సార్. భలే వాడివయ్యా, నేను నీకేం మేలు చేశాను? సరేలే, నీ ట్రైనింగ్ ఎక్కడా? ఈ సిటీలోనే సార్. శిక్షణ పూర్తయిపోయింది. కొత్తగా నెలకొల్పిన ఇండస్ట్రియల్ ఏరియా బ్రాంచీలో మేనేజర్. మిగిలిన 6 సీనియర్ల మధ్య ఒకే ఒక్క జూనియర్గా జాయిన్ అయ్యాడు శ్రీరామ్. అతడిలో నేర్చుకోవాలన్న తపన, పని పట్ల అంకిత భావం బ్యాంకు మేనేజర్ను ఆకర్షించాయి. పనిలో మెళకువలు నేర్పించడం మొదలెట్టాడు. బ్యాంకుకి దగ్గరలోనే కొత్తగా కట్టిన ఓ ఇంట్లో శ్రీరామ్ అద్దెకు దిగాడు. అక్కడకు దగ్గరలోనే కూరల మండి, కిరాణా దుకాణాలు వగేరా వెలిసి ఉన్నాయి. ఓ ఆదివారం సాయంత్రం తను ఇంటి డాబా మీద చల్లటి గాలిలో, ఏమండి, డిపార్ట్మెంట్ పుస్తకాలేవో చదువుకుంటున్న శ్రీరామ్ ఏమిటన్నట్లుగా చూశాడు. ఒకసారి మా నాన్నను చూడాలనుందండి. శ్రీరామ్ కళ్ళు విశాలమయ్యాయి. నాన్నగారు గుర్తొచ్చారా? అవునండి. స్వర్ణ కళ్ళల్లో ఆత్రత గమనించాడు. అతడు ఎలాంటి వాడైనా కన్న తండ్రి. ఆ బంధం తెంచుకుందామనుకున్నా సాధ్యం కానిది, మరిచిపోదామనుకున్నా మరపు రాని పనిది. ఖరగ్పూర్ పెడదామంటావా? ముందుగా మా ఫ్రెండ్కు ఫోన్ చేద్దామండి. వాళ్ళ ఇంట్లో ఫోన్ ఉందా? ఉందండి. ఫోన్ నెంబర్ గుర్తుందా? గుర్తుందండి. సరే, ఈ సాయంత్రం మనం షాపింగ్కి వెళుతున్నాం కదా, అక్కడ పబ్లిక్ కాల్ ఆఫీస్ నుండి ఫోన్ చేద్దాం. ఊరెళ్ళిందామె. ఇన్నాళ్లకు కష్టాలు గట్టెక్కాయి. పర్వాలేదు. ఆ కష్టాలు కొనసాగిన రోజుల్లో తండ్రిని కానీ, తనకు జరిగిన నరకం లాంటి అనుభవాన్ని కానీ తలుచుకోలేదు. ఏ రోజుకు ఆ రోజు బతుకు ఎలా, భవిష్యత్ ఏమిటి అన్న ఆలోచనల కారణంగా గతం మరుగున పడిపోయింది. ఇప్పుడు ఆ బాధలు తీరిన ఉపశాంతి కలుగుతున్నది. పరోక్షంగా తన బాధామయ గతానికి తండ్రి కూడా కారణమని తెలిసినా ఇప్పుడు ఆ విషయం మర్చిపోయింది. షాపింగ్ నుండి తిరిగి వస్తూ తన ఫ్రెండ్కు ఫోన్ చేసింది స్వర్ణ. అదృష్టవశాత్తు ఆ ట్రంక్ కాల్ను స్వర్ణ ఫ్రెండ్ కమలే రిసీవ్ చేసుకుంది. PCOలో స్వర్ణ మాట్లాడుతుండగా బయటనే ఉండిపోయాడు శ్రీరామ్. మాట్లాడుతూ హఠాత్తుగా బోరుమంది స్వర్ణ. ఏమైంది స్వర్ణ? లోపలికి వెళ్ళాడు శ్రీరామ్. స్వర్ణ ఫోన్ రిసీవర్ను జారు విడిచేసి కింద స్పృహ తప్పిన దానిలా చితికిల పడిపోతూ ఉండడం గమనించాడు. వెంటనే ఆసరాగా వెళ్లి పదవి పట్టుకున్నాడు. నిస్త్రాడగా శ్రీరామ్ భుజం మీద తలవాల్ చేసింది. ఏమైంది స్వర్ణ? స్వర్ణ మౌనం అతడిలో ఆందోళన పెంచింది. ముందున్న రోడ్డుపై రిక్షా ఖాళీగా వెళ్తుండడం గమనించాడు. రిక్షాను పిలిచాడు. స్వర్ణను రిక్షా ఎక్కించి తను ఎక్కి ఆమెకు ఆసరా ఇస్తూ కూర్చున్నాడు. స్వర్ణ, ఏమైంది? ఆసుపత్రికి వెడదామా? నాన్న పోయారటండి. కన్నతండ్రి పోయిన బాధతో ఆమె గొంతు మూగబోయింది. నిశ్చేష్టుడయ్యాడు. ఆ రాత్రంతా ఆమెను ఊరడిస్తూనే ఉన్నాడు. అనంతరావును జైల్లో పెట్టారు. తర్వాత ఉద్యోగం తీసేశారు. ఓ నెల తర్వాత గుండెపోటుతో పోయారాయన. ఆయన భార్యా పిల్లలు వాళ్ళ సొంత ఊరికి వెళ్ళిపోయారు. పాపం, ఏ ఒక్క కూతురును ఒక అయ్య చేతిలో పెట్టకుండానే తనువు చాలించాడాయన. తెలిసిన వాళ్ళంతా జాలిపడ్డారు. ఏమండి, నా వాళ్ళు నాకిక ఎవరున్నారండి? వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంది. నేను లేనా స్వర్ణ? కన్నీళ్లు తుడుస్తూ అన్నాడు. ఇక మీరే నాకు దిక్కు దైవం. నన్ను వదిలి ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళకండి ప్లీజ్. అవే మాటలు స్వర్ణ. నాకు నీవు తప్ప ఇంకెవరున్నారు చెప్పు? నన్ను వదిలి వెళ్లారంటే చచ్చిపోతానండి. బతకనే బతకను. శ్రీరామ్ను పసిపిల్లలా కౌగులించుకుంది. ఆమె కన్నీరు ఆగటం లేదు. అవే మాటలు తప్పు. అలా అనకు. నీవు నా ప్రాణానివి స్వర్ణ. నన్ను వదిలి వెళ్ళనని ఒట్టేయండి నా మీద. ఇదిగో ఒట్టు. ఊహో, నీ మీద కాదు, ఆ సాయి మీద ప్రమాణం చేసి చెప్తున్నా. నిన్ను వదిలి వెళ్ళను. రేపు కోటీశ్వరునైనా సరే నిన్ను విడవను. నీవే నా పంచప్రాణాలు స్వర్ణ. నాకు కోట్లొద్దండి, మీ ప్రేమ చాలండి. బలంగా శ్రీరామ్ను చుట్టుకుపోయింది. అతన్ని రక్షించే దేవుడిగా, ఊరడించే స్నేహితుడిగా, ప్రేమను పంచే భర్తగా విశ్వసించింది. 1980 గడుస్తోంది. శ్రీరామ్ దంపతులకు 2 పిల్లలు కలిగారు. మొదట అబ్బాయి పేరు శ్రీసాయి.
వయస్సు 4 ఏళ్లు. తర్వాత అమ్మాయి, పేరు దివ్యభవాని, వయస్సు 7 ఖరగ్పూర్ నుండి డూప్లికేట్ సర్టిఫికేట్స్ తెప్పించుకుంది స్వర్ణ. ప్రైవేట్గా ఎంఏ ఇంగ్లీష్ చేసింది. ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్గా చేరింది. నలుపు తెలుపు టీవీ, ఫ్రిజ్, ఫోన్, స్కూటర్ వగైరాలు వాయిదాల చెల్లింపు పద్ధతిలో వచ్చి చేరాయి. ఇంట్లో పాపను పగలంతా చూసుకునేందుకు, ఇంట్లో పనులు చేసి పెట్టేందుకు ఒక నడివయసు వితంతువును ఆయాగా పెట్టుకున్నారు. ఆమెను ఆయాలా కాకుండా తమ కుటుంబ సభ్యురాలిగా చూసుకోవటంతో ఆమె ఎంతో నమ్మకంగా, గౌరవంగా పనిచేయసాగింది. ముచ్చట గొలిపే బాబు, ముద్దులొలికే పాపల మురిపాలతో ఇద్దరికీ ఆనందంగా గడిచిపోతున్నది. ఒక్కోసారి స్వర్ణ వినోద్కు మనస్సులోనే థ్యాంక్స్ చెప్పుకునేది. ఆ వినోద్ కారణంగానే తన జీవితం కష్టాల సుడిలో కొన్నాళ్లు తిరిగినా చివరికి ఇలా ఆనందపు మలుపు తిరిగింది. పాపం ఆ వినోద్ ఒకరోజు తప్పతాగి డ్రైవ్ చేస్తూ కారు యాక్సిడెంట్లో మరణించాట. తన ఫ్రెండ్ ఓ రోజు ఫోన్లో చెప్పింది. జీవితం అంటే తెలియని వినోద్, ఐపీటీయు. వినోద్ జ్ఞాపకం వచ్చినప్పుడల్లా సానుభూతిని చూపించేది స్వర్ణ. ఓ రోజు బ్యాంక్ నుండి సాయంత్రం ఇంటికి వస్తూనే స్వర్ణను కౌగిట్లో బంధించేశాడు శ్రీరామ్. ఆమె ఓ అరగంట ముందుగా వచ్చింది. మొహం కడుక్కుని ఫ్రెష్ అయింది. భర్తకు స్నాక్స్, టీ, పిల్లలకు పాలు, బిస్కెట్స్ వగేరా సంగతి చూసే పనిలో పడింది. ఏడు శ్రీవారు ఈరోజు ఇంత హుషారు? ఆ బంధం విడిపించుకోవటం ఆమెకి ఇష్టం ఉండదు. హుషారే. ఏమిటో విశేషం? గుడ్ న్యూస్. మన ఇంటి ఓనర్ గారు ఫోన్ చేశారు. వచ్చే నెల రిటైర్ అయ్యి వైజాగ్ వెళ్ళిపోతున్నారట. వాళ్ళ అబ్బాయి, కోడలు అక్కడే డాక్టర్లుగా ప్రాక్టీస్ చేస్తున్నారట. అక్కడే వాళ్ళ ఇల్లు, ఆసుపత్రి కట్టుకున్నారు కనుక అక్కడే తను సెటిల్ అయిపోతున్నానని చెప్పారు. ఇక్కడ ఈ ఇల్లు అమ్మకానికి పెడుతున్నారట. కావలిస్తే మనము కొనుక్కోవచ్చునుట. మనకైతే కొంత తగ్గిస్తానని అన్నారు. ఆశ్చర్యం, అంతకు మించి సంతోషం, అంతే మొత్తంలో సంశయం ఏర్పడుతుండగా అంది. గుడ్ న్యూసే, కానీ మన దగ్గర ఇప్పుడు అంత డబ్బు ఎక్కడుంది? ఎంత? ఓన్లీ 80,000 రూపీస్. అంత డబ్బే. డోంట్ వరీ అమ్మాయి, నా జీతాన్ని బట్టి 50,000 దాకా హౌసింగ్ లోన్ ఇస్తారు. మరి మిగిలిన సొమ్ము? చిట్ ఫండ్ మనీ. ఏమిటి? చెప్తా, ముందు వేడిగా టీ ఇవ్వు, తాగాక అన్ని వివరంగా చెప్తా. కౌగిలి వదిలేశాడు. అన్నీ సిద్ధం, ఫ్రెష్ అయ్యి మీరు రావటమే ఆలస్యం. శ్రీరామ్ ఫ్రెష్ అయ్యి వచ్చే లోపల స్నాక్స్, టీ సిద్ధంగా ఉంచింది. టీ తాగుతూ మొదలెట్టాడు. ఇక్కడ 200కు పైగా కుటుంబాలున్నాయి. వాటిలో కనీసం 50 మందిని కలుపుకుని ఓ చిట్ వేసుకుందాం. ఒక్కొక్కరు నెలకు 500 చొప్పున చిట్ మొత్తం పెట్టుకుంటే 25,000కు చిట్ డబ్బు వస్తుంది. బాగుంది, కానీ ఈ చిట్ ఎవరు నిర్వహిస్తారు? మనమే, అనగా నీవే. ఏమిటి మనమా? అవును స్వర్ణ, ఇక్కడ అందరూ ఉద్యోగస్తులే కాబట్టి వాళ్ళందరికీ చిట్ అవసరం, ప్రయోజనం లాంటివి మనం వివరించి చెప్తే తప్పక అందరూ ముందుకొస్తారు. మొదటగా వసూలయ్యే చిట్ సొమ్మును నిర్వాహకులుగా మనమే తీసుకుందాం. ఆపై మరో 20,000 దాకా అవసరం అవుతాయి. దాన్ని ఎలాగోలా సర్దుబాటు చేసుకుందాం. ఏ సంగతి చెప్పేందుకు ఓనర్ గారు ఓ 3 నెలలు గడువు ఇచ్చారు. ఏ సంగతి ముందుగానే చెప్పమన్నారు. ఏమంటావు అన్నట్లుగా చూశాడు శ్రీరామ్. తలదాచుకునే చోటు లేక చెట్ల కింద గడిపిన రోజులు, రేకుల షెడ్లో వేడిని భరిస్తూ గడిపిన రోజులు గుర్తుకొచ్చాయి. ఇప్పుడు చక్కటి అద్దె ఇల్లే సొంత ఇల్లుగా మారిపోబోయే అవకాశం వచ్చింది. ఇంటికి అవసరమైన డబ్బు సమకూర్చుకోవటం పెద్ద సమస్య కాకున్నా ఆ డబ్బును తీర్చుకురావటమే సమస్య. తమ కుటుంబానికి అవసరమైనవి అన్నీ అప్పు చేసి కొన్నారు. వాటికి క్రమం తప్పకుండా వాయిదాలు చెల్లించాలి. తరువాత ఇల్లు కట్టుకుంటే హౌసింగ్ లోన్ వాయిదాలు, చీటీ వాయిదాలు అవన్నీ కలుపుకుంటే తమ జీతాల్లో మిగిలేదెంత? ఇక పిల్లల చదువులకు నెల నెలా కుటుంబం గడిచేందుకు మిగిలిన మొత్తం సరిపోతుందా? ఆలోచనలో పడింది. అమ్మాయి, నీ డౌట్ నాకు తెలుసు. నీ వర్రీ అంతా ఆ సాయే చూసుకుంటారు. తమ ఆశల పల్లెకి మెల్లిగా కదులుతోంది. దాన్ని ఏదో మోస్తోంది. అదేంటో స్పష్టత లేదు. స్వర్ణకి రాత్రి నిద్ర పట్టలేదు. మిగిలిన కథ తర్వాతి భాగంలో.